నీ సెల్ ఫోన్ ఓపెన్ చేయకుండా, గూగుల్ మ్యాప్కి వెళ్ళకుండా, దాన్ని క్లిక్ చేయకుండా, దాన్ని జూమ్ చేయకుండా నీకేమీ కనపడదు. కొంచెం కష్టపడాలి దానికి. కృప కలుగునుగాక. అంతేనా? ఇక్కడ కొంతమంది ఏంటంటే ఏం చేయరనమాట. మేమేం చేయ, మొత్తం రావాలి మా దగ్గరికి. వస్తాయి? ఎట్లా వస్తాయి సార్? నాకు అర్థం కాలేదు. నేనేం చేయను, మొత్తం నా యొద్దకు రావాలంటే ఎలా వస్తాయి అన్నా? కష్టపడాలి కదా కొంచెం. ఇప్పుడు పరలోక రాజ్యం, భూలోక రాజ్యమును చూద్దాం. ఒక గూగుల్ మ్యాప్ ఉంది మనకి. కానీ వాస్తవానికి ఇమేజెస్ వాడి దగ్గర లేవు, అవి మన దగ్గరే ఉన్నాయి. కృప కలుగునుగాక. వాడు భూమి మీద ఉన్న గూగుల్ మ్యాప్ని ఇస్తాడు, కానీ పరలోక రాజ్యంలో గూగుల్ మ్యాప్ వేయలేడు వాడు. కొంచెం చూద్దాం మన మ్యాప్ని. చూద్దామా? చూద్దాం. ప్రభు మనం దీవించునుగాక. జస్ట్ ఇప్పుడు ఏం జరుగుతుందో కొంచెం నేను ముందుకెళ్తాను. ప్రకటన గ్రంథం మీరు ఈ దృశ్యాన్ని చూడవచ్చు, బాగుండేది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము ఒక చిన్న మాట మీరు చదవాలని నేను ఆశిస్తున్నాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. గాడ్ బ్లెస్ యూ. 13వ వచనం చదువుతున్నాం. అంత తీసారా? చూడండి. అంతటా ఫస్ట్ ఆయన చెబుతున్నాడు, పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టి. చదువు. అనగా
అందులో ఒక గొప్ప భాగం ఏంటంటే వాడి జనాంగం మధ్యలో ఈ భూమి మీద ఈ 7 ఖండాలలో అక్కడక్కడ చిన్న చిన్న గుంపులు ఉన్నాయి. చిన్న గుంపులు ఉన్నాయి. ఇప్పుడు నర్సరాపేట పట్టణం పెట్టి నువ్వు గూగుల్ మ్యాప్ కొంచెం జూమ్ చేస్తే నర్సరాపేటలో ప్రభు అయిన యేసుక్రీస్తు మందిరం అని ఇక్కడ కనబడుతుంది మనకి. పక్కన శారదాంబ థియేటర్ కనబడుతుంది. దాని పక్కనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అని మన ఉండింది. ఇక్కడ గూగుల్ మన పేరు ఉంది. జూమ్ చేస్తే ఇక్కడ మనకు పేరు ఉంటుంది అనమాట. మీరు అట్లాగనే ప్రతి దేశానికి వెళ్ళి జూమ్ చేస్తుంటే పేర్లు కనబడతా ఉంటాయి. వధువులో భాగమైన చర్చిలు ఎక్కడెక్కడ ఉన్నాయో కనబడతా ఉంటాయి. అంటే భూమి మీద ఆయా ప్రాంతాలలో ఒక చిన్న గుంపులు ఉన్నాయి. హల్లెలూయా. ఒక చిన్న గుంపులు ఉన్నాయి. నేను ఇప్పుడు సంఘ శాఖల గుంపుల గురించి మాట్లాడతలా. ఒక చిన్న గుంపులు, వధువు గుంపులు ఉన్నాయి. చిన్న గుంపులు ఉన్నాయి. కృప కలుగును గాక. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఈ జంతువుల కంటే, పక్షుల కంటే, ఈ సృష్టి కంటే, పరలోక రాజ్యంలో ఉన్నవారి కంటే ఆమేన్ ఉన్నతమైన ఆరాధన కలిగి ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఆమేన్, హల్లెలూయా. సింహాసనం ముందు ఆసీనుడు ఉన్న వారి కుడి చేతిలో పుస్తకం ఉంది. ఇప్పుడు అది ఆయన చేతిలో లేదు. అది కొంతమంది తిన్నారు దాన్ని. వాళ్ళ ఎద్దున్నదా పుస్తకము? పుస్తకము తిన్నవారు భూమి మీద ఉన్నారు. అందుకని భూమి మీద వాళ్ళు ప్రత్యేకమైన ఆరాధన కలిగి ఉన్నారు. ప్రభు మిమ్మల్ని దీవించింది. ఇప్పుడు చెప్పు, సైతానికి ఎక్కువ ఆరాధన ఉందా, దేవుడికి ఎక్కువ ఆరాధన ఉందా? ఓ తిరణాలు చూడగా మనకు అనిపించదు, వాడికి ఎక్కువ ఉందేమో అనుకుంటాడు. కలుగులుగా వాడు బచ్చేగాడు అనమాట. ఆరాధనలో వాడు బచ్చేగాడు. కలుగులుగా ఉన్నతమైన ఆరాధన చేయడానికి దేవాది దేవుడు అన్ని స్థలాలలో ఆరాధన కలిగి ఉన్నాడు. ఆయన ఒక ప్రత్యేకమైన ఆరాధన భూమి మీద కలిగి ఉన్నాడు. అది వధువులు జరుగుతున్న ఆరాధన. వధువులు జరుగుతున్న ఆరాధన. మర్చిపోద్ది మాట, వధువులు జరుగుతున్న ఆరాధన. వధువు ఆ 7 ముద్రల పుస్తకాన్ని తిని ఉన్నది. ఆ ముద్రలు తిని ఉన్నది. జీవవాక్యాన్ని తిని ఉన్నది. ప్రణాళిక అంతటిని చూసేదానికి, కళ్ళు వచ్చేదానికి పుస్తకాన్ని తిని ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈరోజు నా మెసేజ్ ఏం చెప్పబోతున్నానంటే, పోయిన వారు చెప్పింది వధువు తలరాయి ప్రత్యక్షత కలిగి ఉంది. ఫస్ట్ నీకు ఈరోజు అన్నమాట, వధువు అంటే ఎవరు? తలరాయి అంటే ఎవరు? ప్రత్యక్షత అంటే ఏంటి? జస్ట్ ఇప్పుడు కొట్టాం. వధువు అంటే ఎవరు? తలరాయి అంటే ఏంటి? ప్రత్యక్షత అంటే ఏంటి? కలిగి ఉన్నవారు ప్రభు మనం దీవించును గాక. వధువు అంటే ఎవరు? హల్లెలూయా. మనం 7 సంఘకాలను చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు 7వ సంఘకాలం లవోదిక సంఘకాలంలో మనం లేవు. అవునా? మనం లవోదిక సంఘకాలం లేవు. లవోదిక సంఘకాలం కూడా మనం దాటాం. ఎఫెసీలోకి వచ్చామన్నాడు ప్రవక్త. ఓకేనా? ఇప్పుడు లవోదిక సంఘకాలం నుంచి బయటకు వచ్చిన మనందరం ఒక విషయం తెలుసు, లవోదిక సంఘకాలంలో అసలు దేవుడు లేడు. ఓకేనా? లవోదిక సంఘకాలంలో మొదటి నుంచి లేడు దేవుడు. బయటే ఉండి కాకేశాడు ఆయన. బయటే ఉండి కాకేశాడు. లోపల ఎవరైనా ఉంటే బయటికి రండి అని. కానీ లవోదిక సంఘకాలం లోపలికైతే దేవుడు వెళ్ళలేదు. ఆయన బయటే ఉన్నాడు. ఇప్పుడు వధువులో భాగమైన వారిని బయటికి పిలిచాడు. ఇప్పుడు ఒక అదృశ్యమైన కలయిక ఎక్కడ జరుగుతుందంటే బయట జరుగుతుంది. ఒక అదృశ్యమైన కలయిక బయట జరుగుతుంది. ఆయన పరిశుద్ధాత్ముడుగా ఇప్పుడు భూమి మీద ఉండి లవోదికులో ఉన్న వారిని కొంతమంది పిల్లలను బయటికి తీశాడు.
అది 7వ దూత వర్తమానం. 7వ దూత వర్తమానం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. లవోదికలో ఉన్న వారిని బయటికి పిలిచే వర్తమానం. ఆమేన్. వాస్తవానికి 7వ దూతలో ఉన్నది పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే లవోదికలో ఉన్న ఆయన పిల్లలు బయటికి పిలుస్తా ఉన్నాడు. ఇప్పుడు మనం లవోదికలో లేవన్నాడు ఆయన. ఉన్నతమైన ప్రత్యక్షత కోసం ఎక్కడున్నాడని చెప్పాడంటే నువ్వు మరలా ఎఫెసుకు వచ్చావన్నాడు. ఒక చిన్న గుంపు బయటికి వచ్చి దేవుడితో అదృశ్యమైన కలయికలో సహవాసం చేయుచున్నది. ఈ మాట అర్థమైంది మీకు? ఒక చిన్న గుంపు బయటకు వచ్చింది. అందుకని మొదటి నుంచి కూడా లవోదికలో దేవుడు లేడు. ఓకే, ఇది మన క్లారిటీ. ఇప్పుడు వధువు బయటికి వచ్చి ఉంది. వధువు గురించి ఒక మాట చెప్పలేను. ఏంటంటే ఏడవ దూత భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన నొక్కి చెప్పిన ఒక వర్తమానం ఏంటంటే ప్రతి మెసేజ్లో చెప్పాడు మాట. ఎవరి మెసేజ్ ఏ మెసేజ్ అని చదవండి పాయింట్లు ఉంటాయి. ఏంటంటే దేవుడు కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు. అసలు మెసేజ్ ఏర్పాటు అనుసరించి ఉందని దీన్ని నొక్కి చెప్పాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటును అనుసరించి ఉన్నది మెసేజ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యేసు ప్రభువారు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో సత్యవాక్యము ద్వారా తన సంకల్ప ప్రకారంగా మనలను కన్నాడు అన్నాడు. అవునా? కన్నాడా? ఇప్పుడు నీ బిడ్డని కన్నావు అనుకో. నువ్వు నీ బిడ్డని ఎప్పుడు కన్నామంటే డేట్ చెప్తావు కదా. ఏ రవిపాలు ఇలా ఉన్నావా? ఇప్పుడు రవిపాలు అడిగాను అనుకో, మీ పెద్దోడు ఎప్పుడు పుట్టాడు అయ్యా అంటే అప్పుడు చెప్తాడు రవిపాలు నాకు మా పెద్ద బాబు ఈ సంవత్సరంలో ఈ తారీఖున పుట్టాడు అంటే అంటాడా? ఎందుకంటే ఆ బిడ్డను వారు కన్నారు కాబట్టి కన్నా డేట్ గురించి పెట్టుకుంటారు. ఈ సమయం కూడా మనకు చెప్తారు. ఈ టైంలో పుట్టాడండి మా బాబు, ఈ డేట్లో పుట్టాడండి, ఈ ఇయర్లో పుట్టాడని చెప్తారు. ఇప్పుడు యేసు ప్రభువు వారు మనను సత్యవాక్యం ద్వారా కన్నాడు అన్నాడు. నా ప్రశ్న ఏంటంటే నేను ఎప్పుడు కన్నాడు? ఎప్పుడు కన్నాడు? కన్నాడు అన్నాడు కదా. ఎప్పుడు కన్నాడు నిన్ను? ఓకే, ఇప్పుడు నీ బిడ్డను కన్నావు. కన్న రోజు నుండి వాడి మీద నీకు ప్రేమ పెరిగింది. వాడిని ఎత్తుకోవడం, ముద్దాడటము, వాడి గురించి ఆలోచన చేయటము, వాడికి బట్టలు కొనటము, వాడి స్కూల్ గురించి ఆలోచన చేయటము, ఆ తర్వాత వాడు కొంచెం పెద్ద అయ్యేటప్పుడు వాడి కాలేజీ గురించి ఆలోచన చేయటము, వాడికి మేషాలు వచ్చినప్పుడు పెళ్లి గురించి ఆలోచన చేయటము, ఇల్లు గురించి ఆలోచన చేయటము, అన్నిటి గురించి ఆలోచన చేస్తూనే ఉన్నావుగా. ఈవెన్ నువ్వు ముసలుడు అయిన తర్వాత కూడా, వాడికి పెళ్ళైన తర్వాత కూడా కొడుకు గురించి ఆలోచన చేస్తారు. అదేంటి? అసలు ఆ బంధం తెగటల్లా. నీ పెళ్ళి అయినా 10 మంది పిల్లలు కలిగినా నువ్వు నాకు చిన్నోడి వేరే అంటాడు. నీకు పెళ్ళి 10 మంది పిల్లలు కలిగినా కానీ నువ్వు నాకు పిల్లోడి వేరు. నువ్వు బాగున్నావు అయ్యా, స్వతంత్రం కానీ బంధం ఎలా ఉందో. ఇప్పుడు మన బిడ్డల గురించి మన డేట్లు చెప్పాం. నేను నా ప్రశ్న ఏంటంటే యేసు ప్రభువు మనకు అన్నాడు, ఎప్పుడు కన్నాడు? ఇప్పుడు మనల్ని కన్నాడు కదా. కన్నప్పుడు ఏ రూపంలో ఉన్నావు? నేను కన్నప్పుడు ఏ రూపంలో ఉన్నావు? అర్థమవుతుందా? కృప కలుగును గాక. కన్నప్పుడు ఏ రూపంలో ఉన్నావు? ఏ శరీరంలో ఉన్నావు?
ఏ శరీరంలో నిన్ను అన్నాడు ఆయన. ఇప్పుడు కన్నా నాటి నుంచి నీ బిడ్డ మీద నీకు ఎంత ప్రేమో, నిన్ను కన్నా రోజు నుంచి కదా ప్రేమ కదా. మన బిడ్డ మీద ఎంత ప్రేమో ఆయన కూడా ప్రేమ కదా. కాబట్టి ఇప్పుడు ఆయన కన్నా నాటు నుండి ఇక్కడ బాగా ఏమైనా అంటే ప్రాఫిట్ మనకి చక్కగా చెప్పాడు. నిన్ను కన్నేమో జగత్తుకు పునాది వేయబడినప్పుడు వాక్యపు శరీరంగా కన్నాడు, థియోఫిల్ బాడీతో కన్నాడు, పలుకుబడిన మాటతో కన్నాడు, ఒక శరీరాన్ని ఇచ్చేశాడు. కానీ మట్టి శరీరంలోకి రావడానికి టైం పట్టింది. కన్నవారందరూ ముందుగానే కన్నాడు ఆయన. మీకు అందరూ తెలుసు కంటానికి కూడా వయసు ఉంది, అవునా? మెనోపాజ్ డ్రెస్ ఒక దశ వస్తుంది. మెనోపాజ్ అంటే ఋతుక్రమము ఆగిపోయే దశ. ఋతుక్రమం ఆగిన తర్వాత స్త్రీలు బిడ్డలు కనలేరు. మన అందరూ తెలుసు, సైన్స్ అది మనకి అందరూ తెలుసు. ఋతుక్రమం ఆగే ఒక దశ ఉంటుంది. ఆ దశ ఆగిన తర్వాత వారు అండాలు రిలీజ్ కావు, ఇంకా బిడ్డలు కనలేరు వారు. అదే అబ్రహాం గారి దగ్గర చెప్పేది. అబ్రహాం గారు భార్యకు బిడ్డల కన్నా ఛాన్స్ లేదు. ఏం గట్టి పిల్లలు పుడతారు? ఒక స్త్రీకి బిడ్డల కన్నా ఏజ్ ఉంది అంటే పొద్దుగూగలుగా ఉంది కదా. జీవితకాలం బిడ్డల కంటే ఛాన్స్ లేదు కదా. కృప కలుగుని కాక ఒక దశ ఉంది, ఆ దశలో కనాలి. సార్ ఏడవన్నారా? కృప కలుగుని కాక. నేనేం మాట్లాడబోతున్నంటే యేసు ప్రభువు మనకు అన్నాడు, కలుగుని కాక. ఎన్నిటి గురించి మాట్లాడుతూ ఆయన ఏర్పాటు గురించి మాట్లాడుతూ ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తులో ప్రేమ శాతాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అన్నాడు. ఏర్పాటు చేసిన రోజున కనేశాడు నిన్ను. నిత్యోఫోని బాడీలు అక్కడ ఉండి అన్నాడు. ఆ కారణం చేత యోగుతుంటున్నాడు ఆయన. నువ్వు ఎక్కడ ఉన్నా ఈ భూమికి పునాది వేసినప్పుడు ఇప్పుడు కన్నా వారిని భూమి మీదకి పంపుతున్నాడు ఆయన. ఎవరిని కన్నాడో వారిని శరీరంలోనికి పంపుతున్నాడు. కాదంటవా? ఎవరిని కన్నాడో వారి శరీరాలు అక్కడ ఉన్నవి. అక్కడ శరీరాలు ఉన్న వారు ఎక్కడ శరీరాలు కలిగి ఉంటారు. ఒక మాట అన్నాడు, నీకు పరలోక రాజ్యం తీయని ఉంటే భూమి మీద నీ డ్యూటీ ఏంటంటే మట్టి శరీరం కాదట అంటాడు ఆయన. మట్టి శరీరం కాదు, భూమి మీద నీ డ్యూటీ ఏంటంటే ఈ మట్టి శరీరము వాక్యప శరీరముగా మారేదే నీ డ్యూటీ. పరలోక రాజ్యంలో నీకు థియోఫనీ ఉంటే భూమి మీద నీ డ్యూటీ ఏంటి? ఈ మట్టి శరీరము వాక్యపు శరీరముగా మారాలి. ఎన్నికలో మనకు భూమి మీద ఇచ్చిన పని అదే. ఏర్పాటులో ఉన్నావు. థియోఫనీ బాడీ అవతల ఎట్లా ఉన్నది, కానీ అక్కడున్న థియోఫనీ బాడీని కలుసుకోవడానికి దేవాది దేవుడు ఎలా అనుమతించాడంటే ఇటు భూమి మీదకు వచ్చి అక్కడికి వెళ్ళేదానికి పాపము ద్వారా ఆ రెండు శరీరాలను వేరు చేసింది. మనం బైపాస్ లో వస్తున్నాం ఇక్కడికి, మట్టి శరీరంలో పుడుతున్నాం. ఇక్కడ వాక్యము శరీరంగా మారి మహిమ శరీరంలోకి వెళ్తున్నాం. వాస్తవానికి ఇప్పుడు భూమి మీద మన డ్యూటీ ఏంటంటే వాక్యముగా మారే డ్యూటీ. ఇది మొదలు పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే భూమి మీద నువ్వు వాక్యముగా మారు. అందుకని ఇది ఒక్క రోజుతో జరిగే పని కాదు. ఇది ప్రాసెస్ అండి. ఇది ఒక్క రోజుతో జరిగే పని కాదు. రోజు రోజుకి మారవలసి వస్తూ ఉంటుంది. రోజు రోజుకి ప్రత్యక్షత కలుగుతూ ఉంటుంది. రోజు రోజుకి మార్పు జరుగుతూ ఉంటుంది. రోజు రోజుకి ఉన్నతమైన ఆలోచన వస్తూ ఉంటాయి. రోజు రోజుకి ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. అది డే బై డే మనము పరిపూర్ణతలకు వెళ్తా ఉంటాం. రోజు రోజుకి మట్టి శరీరాన్ని వెనక్కి నెడతా ఉంటాం. ఇది
ప్రతి విశ్వాస జీవితంలో ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. ఇందులో బట్టి మనకు అర్థమైంది, వాక్యము ఒక్కరోజే శరీరం కాదు, ఇది ఒక ప్రాసెస్. ఓకేనా? ప్రభు మిమ్మల్ని దీవించును గాక, కృప కలుగును గాక. ఇప్పుడు దేవాది దేవుడు ఒక వధువుని కలిగి ఉన్నాడు. వధువు అంటే ఎన్నిక చేయబడింది. నేను ఇంకో భాషలో కూడా మనం నేర్చుకున్నాం, 100 సార్లు మాట్లాడుకున్నాం. వధువు యేసుక్రీస్తు శరీరంలో ఒక భాగం, ఒక ఎముక. అంతేనా? ఒక ఎముక. యేసుక్రీస్తు యొక్క శరీరంలో ఒక ఎముకే ఆయన భార్య. వాస్తవానికి ఒక ఎముకతో అవ్వ తయారైంది. యేసుక్రీస్తు శరీరంలో ఒక ఎముకతో కృప కలుగును గాక అనేక మంది తయారయ్యారు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువు ఎముక ఎంత ఉంది? హల్లెలూయా. యేసు ప్రభువు ఎముక ఎంత ఉంది? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపడి. ఇప్పుడు ఎముక ఎంత ఉంది? కృప కలుగును గాక. ఆకాశము సింహాసనం, భూమి నా పాదపడి అన్నాడు ఆయన. పక్కన ఎముక ఎంత ఉంటుంది చెప్పు ఇప్పుడు? కృప కలుగును గాక. ఎంత ఉంటుంది పక్కన ఎముక? ఓ మహిమ కలుగును గాక. పాదాలు పెట్టుకోవడానికే భూమి జరిగిపోయిందట. పాదాలకే భూమి జరిగిపోయింది. సార్ ఎముక కొంచెం పెద్దగానే ఉంది ఇక్కడ. ఎముక ఎంత ఉండాలి చెప్పు ఇప్పుడు? హల్లెలూయా. ఎటు చూసిన 1500 కిలోమీటర్ల ఉన్న దాంట్లో పట్టే ఎముకదే. 1500 మైళ్ళలో ఉందంటే ఆ పర్వాలేదు పట్టణం యొక్క విడిది అంటే కొలతలో. ఆ కొలతకు పట్టేంత ఉందా ఎముక? దేవుడు మిమ్మల్ని దీవించును గాక, కృప కలుగును గాక. అవును కదా? ఇప్పుడు ఆ ఎముక అంటే ఆదాము నుంచి ఒక ఎముకే బయటకు వచ్చింది. దేవుని స్తోత్రం. కానీ పౌలు అన్నాడు, పౌలు దర్శనంలో చూసి అన్నాడు, ఇక్కడ ఒక ఆమె లేదు, చాలా మంది ఉన్నారు ఇక్కడ. పౌలు పత్రికలు రాస్తున్నాడు, ఆదాము నుంచి ఒక ఆమె బయటకు వచ్చింది, కానీ కడపడి ఆదాము నుంచి అనేక మంది వస్తున్నారు. వారందరూ కలిసి ఒక్కలుగానే ఉంటారు. కృప కలుగును గాక. ఇప్పుడు మనకు అర్థం ఎన్నిక, క్రీస్తులో ఎన్నిక, క్రీస్తులో భాగమై ఉన్నాం. ఓకేనా? మనం ఎన్నిక చేయబడ్డాం, క్రీస్తులో భాగమై ఉన్నాం. ఇది కూడా మనకు అర్థమైంది. క్రీస్తులో ప్రవక్తతో మాట్లాడు, ఎవరిని ఎన్నిక చేసుకున్నాడో వారిని మరిచిపోవటం లేదు. రెండోది, వారు లేకుండా సంపూర్ణత లేదు. అబ్బా, ఈరోజు ఇక్కడ కూర్చుని మీకు ఒక ప్రత్యక్షత బాగా రావాలని నేను కోరుకుంటున్నా. ఏం చేయను? ఏడవన్నావా? కృప కలుగును గాక. ఏం రావాలి? ఆ ఎన్నికలో ఉన్న అమ్మాయిని నేనే, ఈవెన్ అబ్బాయివైనా అమ్మాయివైనా, ఆ ఎన్నికలో ఉన్న వ్యక్తిని నేనే. కృప కలుగును గాక, కృప కలుగును గాక. నువ్వు ఎట్లానే గాక ఆర్డర్ తీస్తే నా టికెట్ వచ్చి దేవుడు ఇప్పుడు ఆర్డర్ తీస్తే ఏదో టికెట్ వచ్చింది కదా, ఎవడికి వచ్చిందో తెలియదు. కాబట్టి నా టికెట్ కూడా లోపల ఉంది, షాపింగ్ చేసి లోపల వేసి వచ్చాను నేను. కాబట్టి నాది కూడా రావచ్చేమో. ఎట్టలేదు, అది ముందుగా డిసైడ్ అయింది. అది ముందుగా డిసైడ్ అయింది. అందుకన్నాడు ఆయన, నా గొర్రెలు నా స్వరం అంటే. ఆయనకి అంత కాన్ఫిడెన్స్ ఉంది, నా గొర్రెలు నా స్వరము వింటాయి. అప్పుడు గొర్రెకి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి? ఇప్పుడు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉండాలి? ఈ గొర్రె ఎలా ఉండాలి? నిజమే, ఆ స్వరం నాకే వినబడుతుంది, ఆ స్వరం నాకే వినబడుతుంది, ఆ స్వరం నాకే వినబడుతుంది. అప్పుడు ఎన్న తర్వాత గొర్రె అంటుంది, ఎస్ ఎస్, ఆ గొర్రె నేనే, ఆ గొర్రె నేనే, ఆ బాగాన్ని నేనే, ఆ వధువుని నేనే. ఆ ప్రత్యక్షత వచ్చినప్పుడు నోటితో చెప్పిందట, నేనే నేనే. కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఓ మహిమ కలుగును గాక. ఎంత బాగుంది మాట. ఏమైనా
నీకు ఇష్టం ఉందా లేదా? ఎవరన్నా నీ భార్య నీకు ఏమంటారు? అమ్మ నాన్న ఊరుకుంటారు, నాన్న ఊరుకుంటారు, భార్య నుంచి ఊరుకోరు. లోకంలో సాంత కదా. అమ్మ నాన్న ఊరుకుంటారట, నాన్న ఊరుకుంటారట, భార్య అంటే ఊరుకోరట. ఎందుకని? ఎముక. ఎముక. అమ్మ ఎముక కాదు, నాన్న కూడా ఎముక కాదు. ఇప్పుడు ఏమి ఎముక. ఎముక కాబట్టి అంటే కోపం వచ్చింది. బైబిల్లో ఒక ఆయనకు కోపం వచ్చింది, మీకు గుర్తుందా? ఎందుకన్నా తన భార్య విషయంలో బాగా కోపడ్డాడు ఒక ఆయన. గుర్తుందా మీకు? జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరంటే ఆయన బైబిల్లో న్యాయాధిపతులు ఒక ఆయన ఉంటాడు. ఆయన నా భార్య ఏదైనా చూడటానికి వెళ్ళాడు, భార్యను చూడటానికి వెళ్ళాడు. అంతఃపురంలోకి డైరెక్ట్కి వెళ్ళాడు. అడిగే వాళ్ళ మా వాళ్ళ అంతఃపురంలోకి డైరెక్ట్కి వెళ్ళినట్ట. డైరెక్ట్గా వెళ్ళి గదిలో చూస్తున్నాడు. ఈ గదిలో ఉన్నారు కదా నా భార్య, లేదా గదిలో లేదు. వాళ్ళ మామ అంటే గదిలోకి రాని, అంతఃపురంలోకి రానిట్లేదట. ఆగు 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 ఆగమంటే మీది నా భార్య దగ్గర కొత్త ఆగమంటే నువ్వు అని ఈయన అంటున్నాడు. ఆయన ఏమన్నాడు తెలిసిన? అక్కడ ఏం రాయబడుతుందంటే అదో అదో లోపలికి వెళ్ళదు, అది అంటే లేదు నా భార్య దగ్గరికి నేను వెళ్ళాలి అని వెళ్తుంటే అంతఃపురంలోకి వెళ్ళిన తర్వాత ఎట్ట ఈ లోపలికి వచ్చేటట్టున్నాడు చెప్పి బయట నువ్వు రావేమో అనుకుని, ఏంటంటే నువ్వు రావేమో అనుకుని నీ భార్యని ఒకరికి ఇచ్చావయ్యా. నువ్వు రావేమో అనుకొని నీ భార్యని ఒకరికి ఇచ్చి పెళ్లి చేసావయ్యా అండి. నేను రాను అనుకుని నా భార్య ఇచ్చాను. వాళ్ళ మామ అంటాడు కాపాడలేక పెద్దదానికి చిన్నది బాగా అందగత్తే, మా చిన్నమ్మాయి మా పెద్ద అమ్మాయి కట్టి అందగత్తే నేను చేసుకోండి. పాపం చూసేది కదా అట్లా అర్థమైందన్నప్పుడు ఏదో మొత్తానికి ఇంకా పాపడుతున్నాయి అయినా కాబట్టి ఇంటికి వచ్చావు కాబట్టి పెద్దదానికంటే చిన్నది అందగత్తే ఈ అమ్మాయిని చేసుకున్నాడు. నేను చేసుకోను, నేను చేసుకోను. అప్పుడు అంటాడు ఇదే నాకు మంచి కారణం, నా మీద నింద ఉన్నది. ఇక ఎవరు కొడితే ఈ దేశస్తులను కొడితే నాకు నింద ఉండదు. ఎందుకని నా భార్యని ఒక్కడికి ఇచ్చారు వీళ్ళు వేయాల్సింది ఇంకా అని లోపల ఆలోచన చేశాడు ఆయన. అంటే వెళ్ళాడు, పొలానికి వెళ్ళాడు, నక్కలు చూశాడు, తోకలు ముడేశాడు, మంట పెట్టాడు, మొత్తాన్ని తగలేసి పెట్టాడు. ఎవడురా ఈ పని చేసింది అన్నాడు. ఇంకెవడురా అన్నాడు. అసలు ఎందుకు చేశాడు రా పని అడిగారు వాళ్ళు. వాళ్ళ మామ ఈ పని చేశాడు రా అన్నాడు. మామని పట్టండి రా అన్నాడు. వాళ్ళందరూ సమావేశం వేశారు ఇక్కడ. వాళ్ళ మామని పట్టుకురండి రా అన్నాడు. మామని వాళ్ళ కూతురు కూడా పట్టుకొచ్చారు. ఇద్దరు తగలేశారు అక్కడ. వాళ్ళిద్దరు తగలేశారు అక్కడ. కలుగును గాక. ఇలా తగలేసిన సంగతి వేసరికల్లా ఆ ఎవరెవరైతే పని చేసారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం తొడలు దగ్గర కొట్టొచ్చింది. తగలేటి వాళ్ళ పని అయితే మనం తొడలు కూడా కొట్టొచ్చింది. అప్పుడు వచ్చి అన్నాడు ఎవరు చేసిందో తొడలు కూడా ఎరుకొట్టినాడు వాడే. ఎక్కడున్నాడు రా, ఎక్కడున్నాడు అన్నాడు. ఎక్కడో వెళ్ళాడు. మీరు బైబిల్ ఏమని చదువుతారు తెలిసిన? ఎక్కడున్నాడని చదువుతారు తెలిసిన? అద్భుతం ఉండదమ్మా. ఆయన ఎక్కడున్నాడు తెలిసిన? అరణ్యానికి వెళ్ళాడు. ఒక బండ సందులో కొడుకున్నాడు. ఒక బండ సందులో కొడుకున్నాడు పోయి. ఒక బండ సందులో కొడుకున్నాడ. అప్పుడు ఫిలిష్తీయులు అన్నారు మేము వెళ్ళలేము కదా బండ సందులోకి, సంగమా మీరు వెళ్ళండి అన్నారు. సంఘాన్ని పంపించారు అక్కడికి. తన తోటి సహోదరులను పంపించాడు, వాళ్ళ దేశస్తులను పంపించాడు. 3000 మందిని పంపి వచ్చారు. సంసారం ఫిలిష్తీయులు మన ఏలేవారు నీకు తెలియదంటాయా అని తెలుసు. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి?
నేను పట్టేయడానికి వచ్చాను. సరే పట్టించండి, ఒక షరత్ అన్నాడు. ఏమని కోరతారు తెలిసిన? నాకు వచ్చిన ప్రమాణం చేయండి అంటాడు ఆయన. ఏం ప్రమాణం చేయమంటావు అని అడుగుతారు. 3,000 మంది వెళ్తారు అక్కడికి. 3,000 మంది వెళ్ళి ఏం ప్రమాణం చేయమంటారు అంటే, మీరు నన్ను సంపదని ప్రమాణం చేయండి. మీరు నన్ను సంపదని ప్రమాణం చేయండి అంటే వీళ్ళు అనుకున్నారు, మేము చంపము, మేము నిన్ను, కానీ అసలు అతను ఎవరేసిన ఎక్కడ దానికి మీరు నన్ను చంపడానికి ప్రమాణం చేయండి. కృప కలుగునుగాక. వెంటనే అన్నాడు మేము చంపమన్నాడు. అప్పుడు 3,000 మంది అంటున్నారు, అమ్మాయి ఒప్పుకున్నాడు. ఎట్టకట ఒప్పుకున్నాడు రా. అందుకని వెళ్తూ కొత్త తాడు 2 తీసుకెళ్ళాడు. దావీదు కొత్త బండి ఒకటే తయారు చేశాడు. ఈయన కొత్త తాడు 2 తీసుకెళ్ళాడు. కొత్త తాడు 2 తీసుకెళ్ళి ఒకటి పెంతుకొస్తూ ఒకటి నామినేషన్, ఒక వారం రాబట్టి ఒకటి విగ్రహాలు 2 అభిషేకాలతో కట్టేశారు. 2 తాళ్ళు తీసుకొచ్చి కట్టేశారు. వాళ్ళేమనంటే ఇక కట్టేశాం కాబట్టి వాళ్ళకి అప్పు చెప్తే మా బాధ పోయిందయ్యా, మా బాధ సంఘ బాధ పోయింది. సంఘం అంతా వచ్చి కట్టేసి తీసుకెళ్ళి అప్పు చెప్పాడు. ఏం జరిగిందో తెలిసిన? ఈయన కట్టేసుకొని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళేటప్పుడు కట్టేసి తీసుకొస్తున్న వ్యక్తిని వాళ్ళు చూశారు. మామూలు వ్యక్తిని కాదు, కట్టేసి తీసుకొని వస్తున్న వ్యక్తులను ఫిలిప్స్ చూసి ఏసి కాకలు కొట్టారు. పడవ పడుతూ ఉన్నారు అక్కడ. ఆహా ఓహో అంటూ ఉన్నారు అక్కడ. శత్రు మాకు దొరికాడు, శత్రు మాకు, అది కూడా తాళతో కట్టి తెచ్చారు. వాళ్ళు వీళ్ళ గోల చేస్తున్నారు అక్కడ. ఈయన తల ఉంచుకొని చూస్తున్నాడు. ఈయన తల ఉంచుకున్నాడు, కొట్టండ్రా అన్నాడు. వీళ్ళు 3,000 మంది అన్నారు, మా పని అయిపోయిందయ్యా, మా పని అయిపోయిందయ్యా, అయ్యా మేము అప్పగించామయ్యా, ఈ నక్కలతో తగలబెట్టువాడు ఈడేనయ్యా, మీ వాళ్ళని తొంటిలని నరికివాడు ఈడేనయ్యా, నా మీద మీరు కోపడద్దు, అప్పగించండి అప్పగించాం. ఆ తర్వాత ఏం జరిగిందో బాగా తెలియదయ్యా. వీళ్ళందరూ వెళ్ళింది ఆ కూరుకున్నాడట. ఈ 3,000 మంది సంఘాల్లోకి వెళ్ళింది ఆ కూరుకున్నాడు. అప్పుడు అది కన్ను పైకి లేబడట. వాళ్ళు సరదాలు చేసుకుంటున్నారు. ఈ తాళ్ళు ఒక కాలుస్తే ఊడిపోయినట్ట. హల్లెలూయా. సంఘమా శక్తి ఎక్కడ ఉంది? సంఘమా రెవల్యూషన్ ఎక్కడ ఉంది? సంఘమా మార్పు ఎక్కడ ఉంది? సంఘమా ఎత్తమాట ఎక్కడ ఉంది? హల్లెలూయా. ఒక్క దెబ్బకు మొత్తం ఊడిపోయి పడలేట. వాళ్ళు 1000 మంది అవ్వక్కయ్యారంట. ఏం జరిగింది ఇక్కడ మాకు అర్థం కాదు. తాళ్ళు ఉడుపు తీసిన వాడికి ఇప్పుడు ఎవరు ఉప్పు తీయలే? రేపు ఎందుకు వస్తాడు? నేను ఉప్పు తీసినా, నేను ఉప్పు తీయలే. రేపు బ్యాప్టిస్ట్ నేను ఉప్పు తీసినా, నేను కూడా ఉప్పు తీయలేదు. బాగానే కట్టే నేను మామూలు కట్టాను, లోపల దూరం లేదు అసలు. కలుగును కాక ఇక్కడ కోటలు పెడతాను, కోటలు పెట్టకుండా చేశాను నేను. తాళ్ళు ఎవడు తెంపాడు చెప్పరా ముందు? తాళ్ళు తెంపింది ఎవరు? కలుగును కాక. అది వధువు, అది వధువు అయినది. దిగిన తర్వాత ఈయన ఆలోచన చేసిన, అయ్యా నా భార్యను తీసుకుని ఇంకోటికి ఇస్తారా? అంటే ఆయన కోపం, నా భార్య తీసుకెళ్ళి ఒకటికి ఇస్తారా? అయిపోచ్చు నా సంఘస్థుల దగ్గరకు వచ్చి వాడిని ఇస్తారా? వాడిని బట్టి ఇవ్వద్దు, మిమ్మల్ని చంపుతారు, వాడిని ఇస్తారా మీరు? ఇది లోపల ఉంది. కాలు తాళ్ళు తెగిన తర్వాత చూస్తాను అటు ఇటు. అప్పుడు ఆయన దేవుడు అనుకుంటే కత్తి లేదు పాపం. అందుకని గాడిది ఎముక పచ్చెముకోడు ఎంత ఉంది, ఎంత పొడుగుందా, బాగా చేతి దొరికిందట. తెలుసుకున్నట్లా
లేబడి పైకి కృప కలుగుని గాక, కృప కలుగుని గాక. నా భార్య నాకు కాకుండా చేశాడు, కోపం ఎక్కువ ఉంది లోపల. 1000 మందిని హెల్మెట్లతో సహా పగలగొట్టి చంపినాడు. కలుగుని గాక. కొంచెం ఆలోచన చేయండి. ఇప్పుడు భూమి మీదకి దేవుడు తీర్పులు ఎవరి కోసం తీసుకొస్తున్నాడు? తాత్కాలికమైన తీర్పులు, పెద్ద తీర్పులు. ఆత్మల కుమరించేటప్పుడు పెద్ద తీర్పులు. ఇప్పుడు భూమి మీద కరోనా లాంటి తాత్కాలికమైన తీర్పులు. ఒక సంగతి తెలిసిన 2000 సంవత్సరాల తాత్కాలికమైన తీర్పులు వస్తానే ఉన్నాయి. మన కాలంలో కూడా మన కరోనా వచ్చిందంటే అది తాత్కాలికమైన తీర్పు. ఇది తాత్కాలికమే. నేనేమంటానంటే ఎవరి కోసము ఇవన్నీ జరుగుతున్నవి? భార్యను తీసుకొని సంఘశాఖలో పెడతారు నువ్వు. సంసార కోపం చెప్పినది. నా భార్యను తీసుకెళ్ళి సంఘశాఖలో పెడతావు. నా భార్యను తీసుకెళ్ళి ఇంకొకరికి ఇస్తావా నువ్వు? చెప్పరే సార్, వాళ్ళ మామూలు అంటే నా బాగా చేసుకుని ఇంకొకరికి ఇస్తావు నువ్వు. ఇంకో నా చేసుకోమంటావా? నేను దాన్ని ప్రేమించి ఊరు వస్తే నేను తీసుకుని మదా చేసుకోమంటావా? నా సంగతి ఇప్పుడు చూస్తావు నువ్వు. నేను ఊరిలో చూస్తావు. ఇప్పుడు నేను పొట్టాడు అనుకున్నాను నువ్వు. ఎవరిలో చూస్తావు? ఏడు చెడలు కానీ ఎవడు ఆడమని అనుకున్నావేంటి? సంగతి చూసి అంటాను. మావుడు కదా వార్త ఇది. అక్కడ వాళ్ళడు మావుడు కదా. వాడు ఎందుకు రాణించుకున్నా మనూరు అసలు ఒక్కడు చంపలేదు. ఇప్పుడు మొత్తం చంపుతున్నాడు రా. కలుగును గాక. వధువు భూమి మీద ఉన్నది. వధువుని ఎవరైతే మూసేయాలని, వధువుని సైన్ చేయాలని, వధువుని ఎవరైతే సంఘ శాఖలో బంధించాలని, వధువుని ఎవరో పక్కదారి పట్టించాలని ఎవడెవడైతే ఆలోచన చేశాడో అందరికీ తీర్పు చేయబోతున్నాడు దేవుడు. భూమి మీద తీర్పులు ఎవరి కోసమో తెలిసిన? వధువును కొట్టినందుకు, వధువును చంపినందుకు, వధువుకు హాని చేయిస్తున్నందుకు. తాత్కాలికమైన ఇప్పుడు తీర్పులు, వధువు ఎత్తబడిన తర్వాత అసలు తీర్పులు. వధువు ఎత్తబడిన తర్వాత అసలు తీర్పు. ఇప్పుడు తాత్కాలికమైన తీర్పు. ప్రభు మేము దీవించింది. అర్థమైంది ఆ పాయింట్ మీకు? ఇప్పుడు యేసుప్రభు వారికి వాసన లేదనుకుంటున్నారు బాబు చాలా మందికి. సంసోని గారికి అంత కోపం ఉంటే ఆయనకి అంత ఉండాలి. నాకు అర్థమవుతుందా? సంసోని గారికి అంత కోపం ఉంటే 1000 మందిని చంపి అంత కోపం ఈయనకి ఎంత ఉండాలి? మర్చిపోద్దు, ఆయన భార్య కోసం ఉంటుంది మొత్తం. ఇక్కడ ఆయన భార్య ఉంది ఉందా? ముట్టుకోగా చాలా జాగ్రత్త. ఆమె ఏదైనా ముట్టుకోవాలనుకుంటున్నామేమో, చాలా జాగ్రత్తగా ఉంది. అసలు ఏం ఉండదు. ఎన్నడూ తక్కువ ఎంచిన నీ సహోదరుడిని ఎన్నడే తక్కువ ఎంచిన. బైబిల్ ఒక మాట అన్నాడు, తక్కువ ఎంచిన ఏమో చెప్పలేదు కదా. బైబిల్ ఒక మాట అంటాడు, నీ సహోదరుడు నీకంటే గొప్పకూడదు, నువ్వు ఆలోచన కలిగి ఉండు అన్నాడు. నీ సహోదరుడు నీకంటే గొప్పడు. ఆ ప్రత్యక్షత వచ్చినప్పుడే ఎత్తబడి విశ్వాసానికి వస్తుంది. వధువు ఎవరు ఇప్పుడు అర్థమైంది? ఇందుకు తలరాయి ఎవరు? కొంచెం అర్థమైంది నాకే. ఇందుకు తలరాయి ఎవరు? భూమి మీద వినబడుతున్న మాట ఏంటంటే, ఇప్పుడు వినబడుతున్న మాట ఏంటంటే తలరాయి. అవునా? నెక్స్ట్ ప్రత్యక్షత అనే మాట కూడా రాసాం. తలరాయి కలిగిన కాక. ఓకేనా? ఎవరు? తలరాయి. సార్ ఇది ఆది కాండం నుంచి ఇప్పుడు దాకా ఉన్నాయి అండి. నేను ఇందాక ఫస్ట్ మాట చెప్పాను, అందరూ అక్షరాలు చదువుతారు. వధువు అక్షరాలు చదివింటి కాదు, ఆమె దేవుని వద్ద నుంచి వినేది, దైవస్వరం వినేది. కృప కలుగును గాక. ఇంకో సంగతి చేస్తే దైవస్వరం అంటే భూలోకంలో ఉన్న స్వరాలన్నిటికంటే
మిన్నైన స్వరం దైవ స్వరం. సార్ నేను బైబిల్ చదివాను, ప్రార్థనకి వెళ్ళాను, అది కాదు సార్. దాని అర్థం అది కాదు సార్. దైవ స్వరం వింటూ ప్రత్యేకత సార్. దైవ స్వరం వినే స్థితికి వచ్చినప్పుడు ఆమేన్. ఓ మహిమ కలుగును గాక. బాబా ఎంత బాగున్న మాట. దైవ స్వరం వినే స్థితికి రావాలి మనం. సూచన వెనకాల ఆయన స్వరం ఉందన్నాడు. ఓ అది మామూలుగా డైరెక్ట్ గా దగ్గరికి రాదు, సూచనలు చూపిస్తూ స్వరం అక్కడికి వస్తుంది. ఎవరికి పడితే వాడు కాదు, మళ్ళీ ఎవరు ఆ స్వరం అన్నా వాళ్ళ దగ్గరికి వస్తుంది. అది దైవ స్వరం అంటే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఓకేనా? ఇప్పుడు జస్ట్ ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు తలరాయి అనే దాని గురించి మాట్లాడితే అసలు తలరాయిని ఎలా చూడాలి మనం? అవునా? తలరాయిని ఏ రీతి చూడాలి? ఇప్పుడు భూమి మీద హాట్ టాపిక్, ఇప్పుడు భూమి మీద జరుగుతున్న హాట్ టాపిక్, బాగా ప్రత్యేకమైన ఆ యొక్క ఏమంటారు ఆ సంభాషణ ఏంటంటే తలరాయి గురించి మాట్లాడుకుంటున్నాం. దీని గురించి ప్రవచనాలు ఆల్రెడీ మనం చదువుకున్నాం, కొన్ని చదివాం. ఏంటి అసలు ఈ తలరాయి గురించి ఒక మాట? ఏంటి ఆ తలరాయి గురించి? దీన్ని నమ్మలంగానే మీరు ధ్యానించాలి, ఇది హడావుడి కాదు. ఏంటి తలరాయి? ఒక చిన్న ఒక మెరుగు. ఇప్పుడు ఒక మాట్లాడాడు, దేవుడు ఎప్పుడైనా భూమి మీద ఒక కార్యమును జరిగించేటప్పుడు డైరెక్ట్ గా ఆ కార్యాన్ని ఆయన చేయడు. ముందు ఒక సూచన పంపుతాడు, సూచన వెనకాల ఆయన వస్తాడు. ఇది ఆయన వచ్చే విధానం. ఇంకొక విధానం కూడా, మారని విధానం ఒకటి ఉంది. అదేంటంటే ఎన్నడూ దేవుడు డైరెక్ట్ గా భూమి మీద మాట్లాడాడు. ఆమోసు 3:7 ప్రకారంగా ఆయన ఒక ప్రవక్తని ఎన్నుకొని ఆ ప్రవక్తలో ఉండే మాట్లాడతాడు. ఎన్నడూ దేవుడు డైరెక్ట్ గా మాట్లాడిన విధానం లేదు అసలు బైబిల్లో. ఆయన ఒక ప్రవక్తని ఎన్నుకుంటాడు, ఆ ప్రవక్తలో ఉండి మాట్లాడతాడు. ఇది మారని విధానం అన్నాడు ప్రవక్త. తన విధానం ఏమైనా మార్చుకోవాలన్నాడు. ఇప్పుడు మొదటి దాని గురించి ఒక మాట్లాడాలి. ఎన్నో ప్రవచనాలు ఉంటే అందులో ఒక ప్రవచనం, ప్రతి ప్రవచనం ఈ ప్రవచనం వెనకాలే ఉంది. ఆ ప్రవచనం ఏంటంటే యెషయా గ్రంథంలో దేవుడు ఏమన్నాడంటే, దేవుడు తానే ఒక సూచన మీకు చూపిస్తాడు. మరోసారి, దేవుడు తానే ఒక సూచన మీకు చూపిస్తాడు. ఎవరో చూపిస్తారని రాయాలి అక్కడ. ఓకేనా? చదువుదాం మాట మనం. ఇప్పుడు చదువు, మీకు అర్థం అవడానికి చదువు. మనకి బాగా తెలిసిన మాట. యెషయా గ్రంథము 7:14. అంతేనా? యెషయా గ్రంథము 7:14. కాబట్టి ప్రభు అది ఇప్పుడు ప్రభువే ఒక సూచన మీకు చూపును. చాలు, ఒక నిమిషం నేను మాట్లాడతా. సూచన ఏంటి? మనందరికి తెలుసు సూచన ఎవరో కాదు కానీ బాలుడైన యేసుక్రీస్తు. అంతేనా? ఈ సూచన ఎవరు చూపుతారన్నారు? ప్రభువే, యెహోవాయే చూపుతారన్నారు. ఏంటి సూచన? కన్యక గర్భము ధరించి కుమారుణ్ణి కనును. అసలు ఈ సూచన నమ్మశక్యమని సూచన. అంటే ఏ సైంటిస్ట్ నమ్మడు, ఏ మేధావి నమ్మడు, ఏ మతము నమ్మదు, ఏ జ్ఞాని నమ్మడు, ఏ పండితుడు నమ్మడు. ఒక మాట చెప్పండి, శాస్త్రులు పరిశీలి సర్దుకెళ్ళి కూడా ఎవడు నమ్మరా. కన్యక గర్భవతి కుమారుడు కనును అనేది సూచన. ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ, ఈ సూచన ఎవడికి అర్థము కాదు, అర్థం కూడా కాదు. నమ్మడం పక్కన పెట్టు, ముందు అర్థం కాదు. చూసిన ఎవరంటే ఇప్పుడు యేసుక్రీస్తే చూసిన, బాలుడు చూచిన, ఆ కన్న మరియమ్మ కూడా చూసిన. అక్కడ అంటే చూసిన ఒక చిన్న భాగం కదా ఆమె. ఇప్పుడు ఆ మరియమ్మ దగ్గరికి వచ్చి కూడా అడగాలి, నువ్వు ఎట్టగన్నావమ్మా, ఏందమ్మా, ఏడా అనుభూతులు వచ్చినాయమ్మా నీకు అని అడగాలి. ఆమె కూడా ఒక దాని ఉంది. కానీ ఒక సూచన అక్కడ ఉంది. ఈ సూచన దేవుడే చూపిస్తానన్నాడు. అయితే అక్కడ చాలా మంది ఉన్నారు పండితులు, ఎవరు ఈ సూచన వివరించలేదు. ఇది ఎలా ఉందంటే
కదిలితే ప్రపంచమంతా వచ్చి అక్కడ నిలబడ్డారు కానీ ఎవడు చెప్పాలి సమాధానం. ఇప్పుడు దానియేలు వచ్చి చెప్పిన దాకా ఎవరికి అర్థమో కాల. ఓకే, ఈయన ఈ సూచన 30 సంవత్సరాల నుంచి భూమి మీద తిరుగుతుంది. 30 సంవత్సరాలు అంతేనా? ఈ సూచన గురించి చెప్పే వ్యక్తి 21 సంవత్సరాల నుంచి ట్రైనింగ్ పొందుతున్నాడు. సూచన భూమి మీద ఉంది. ఈ సూచన గురించి చెప్పడానికి ఒక ఆయన 21 సంవత్సరం నుంచి ట్రైనింగ్ పొందుతున్నాడు. ప్రతిరోజు ట్రైనింగ్ క్లాస్కి వెళ్తున్నాడు అడవిలో. అబ్బాయి సూచన ఇప్పుడు భూమి మీద ఉంది. శాస్త్రులు వారి వ్యాఖ్యానం వాళ్ళు చేస్తున్నారు, పరిశీలనలు వాళ్ళ వ్యాఖ్యానం వాళ్ళు చేస్తున్నారు. మన భాషలో బ్యాప్టిస్టులు వాళ్ళ వ్యాఖ్యానం వాళ్ళే, పెంతెకొస్తేయులు వాళ్ళ వ్యాఖ్యానం వాళ్ళే, ఓసన్న వాళ్ళది వాళ్ళ వ్యాఖ్యానం వాళ్ళే. ఈ మధ్యలో వచ్చిన తండ్రి సన్నిధి ఆయన వ్యాఖ్యానము. ఒక ఆయన ఉన్నాడు తొడలు కొట్టుకుని, ఒక ఆయన ఉన్నాడు పిడివాదం సుందరరావు అంటారు. అంటే మామూలు వాదం కాదు. అంటే ఒక మాట బట్టి ఎవడు చెబితే నేను విన్నావు, నేను చెప్పిందే నువ్వు విన్నావు. ఆయన ఒక్కసే తేల్చేశాడు. అబ్బాయి ఈ సూచన అసలు రక్తం లేదు అబ్బాయి, ఈ దేవుడు రక్తం కాదు మరియమ్మ రక్తం అన్నాడు ఆయన. చదువు వాళ్ళ ప్రసంగాలు అదే చేశాడు. యేసు ప్రభు వారిలో దేవుడు రక్తం లేదు మరియమ్మ రక్తం అన్నాడు. ఏగుబుల నుంచి పుడితే మరియమ్మ రక్తం రాకుండా ఎవరు రక్తం వచ్చింది? అంతవరకు ఆగింది పిడివాదం. నిజమే, ఏం నడుచుకునే ఎవరనే టైం కాదు ఇది. అయిపోయింది టైము. నువ్వెందుకు భయపడతావు? ఇంకా నువ్వు కాకలేసిన ఎవడు ఇక్కడికి రాడు. వాళ్ళకి ముయ్యబడింది ఎప్పుడు. 2 కాళ్ళు భూమి మీద ఇప్పుడు మర్చిపోయింది. ఒక భాగం సముద్రం మీద, ఒక కాలం భూమి మీద ఉన్నా మర్చిపోయావేంటి నువ్వు? కాళ్ళు పెట్టిన తర్వాత కదా నీకు పుస్తకం ఇచ్చింది. ఇక కాళ్ళు చూడు కూడా పుస్తకాన్ని తీసుకున్నావు నువ్వు. కాళ్ళు ఎక్కడ ఉండే కూడా పుస్తకాన్ని తీసుకున్నావు నువ్వు. కనుమని కాక పుస్తకం తిన్న వాళ్ళతో మాట్లాడుతున్నా. నువ్వు ఏడ కూర్చొని వాడు పుస్తకం తినలేదంటే మేము చేసేది ఏం లేదు. ఏడ కూర్చొని వాడు పుస్తకం తినప్పుడు కూర్చొని ఏం భాస్కర్ పుస్తకం ఉంది, ఆ పుస్తకం అట్టుండిది అంటే ఇక మేము చేసేది ఏం లేదు. నువ్వు చదువుకోవడమే, నువ్వు చదువుకోవడమే, మేము చేసేది ఏమి లేదు. కృప కలుగును గాక. సూచన భూమి మీద ఉన్నది. ఆయన అక్కడ ట్రైనింగ్ పొందుతున్నాడు. బైబిల్ ఏమన్నా పెడుతుంది? బాయ్ యోహాను జాగ్రత్తగా, ఆకాశం నుంచి పావురము ఒక మీదకి రాబోతుంది. నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు బాప్తిసం ఇచ్చావు. అదే ట్రైన్ మనకి. ఎవరి మీద ఆ పావురం వచ్చి వారితో ఆయనే యెషయా గ్రంథము 7:14 చెప్పబడిన వ్యక్తి, యెషయా గ్రంథము 9:6 చెప్పబడిన వ్యక్తి ఆయనే. మరి తమరు కూడా యెషయా గ్రంథం 4:2-3 ఉన్నారు. 40:2-3 మీరు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు యెషయా గ్రంథంలో ఉన్న సూచన గురించి సాక్ష్యం ఇవ్వడానికి నువ్వు వచ్చావు. ఆ యెరూషలేములో ఏ పండితుడు ఆ సూచన చూడలేడు, నువ్వు మాత్రమే చూడగలవు. ఎందుకంటే ఈ లేఖనం చూడటానికి నువ్వే నియమించబడ్డావు. అని ఈ ట్రైనింగే ఆయనకి ఇచ్చారు 21 సంవత్సరం. ఫైనల్ గా ఏం చెప్పారంటే ఆయనను చూసే విధానం ఇది అని చెప్పి పంపించారు. ఒక పావురం నువ్వు బాప్తిస్మించినప్పుడు ఎవరి మీదకి వచ్చి దిగిందో ఆయన అగ్నితోను పరిశుద్ధాత్మతోను బాప్తిస్మించేవాడు. ఆయనే ఆయన. అది నీకు సూచన. దీన్ని గుర్తుపెట్టుకో. నీ పరిచర్యలు జరిగినప్పుడు ఆయన ఈయన సాక్షి. అది ఆయనకి ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ 21 సంవత్సరాలు జరిగింది అన్నాడు. ఈ ఒక్క మాట కోసమే. అయ్యా అర్థమవుతుంది.
ఒక్క మాట కోసం 21 సంవత్సరాలు ఈ మాట కోసం అయ్యా. ఎందుకంటే ట్రైనింగ్ చదువుతారా బైబిల్లో? చదవండి. ఎందుకంటే మీకు బాగా గుర్తుండదులే, మీకు నాకు గుర్తుండదులే, మీకు గుర్తుండదు బాగా. ప్రభు మిమ్మల్ని దీవించదు కాక కలుగులు కాక. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 33 చదువుదాం. 32 కానీ చదువుదాం. మరియు ఒక్క నిమిషం అమ్మా, 30 కానీ చదువుదామా. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేను ఎవరిని గురించి చెప్పెత్తునో ఆయన ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచు వచ్చిందని చెప్పెను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశం నుండి దిగి వచ్చి చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నువ్వు ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలిచి చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చునని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చుతున్నాను. ఈయన ఎక్కడ తెలుసుకున్నాడు ఈ సంగతిని? నన్ను పంపిన వాడు ఈ సంగతి చెప్పాడు నాకు. ఈ ట్రైనింగ్ అంతా ఎక్కడ జరిగింది? అరణ్యంలో జరిగింది. ఎన్ని సంవత్సరాలు? 21 సంవత్సరాలు. ఈ 3 విషయాల గురించి చెప్పడానికి సంగతి చెప్పండి. ఈ రోజు తలరాయి గురించి చెప్పడానికి ఈ కాల ప్రవక్తకి 56 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 56 సంవత్సరాలు పట్టింది. 56 సంవత్సరాలకి డిక్లేర్ చేశాడు. ఈవెన్ 63లో ఆయన దిగొచ్చిన 63లో వచ్చిన ఆ పిక్చర్ను, ఆ ఫోటోలు తిప్పడానికి 2 సంవత్సరాలు పట్టింది ఆయనకి. 65లో నేను తిప్పాడు ఆయన. ఇప్పుడు తలరాయి గురించి స్టడీ ఆయనకి ఎంత టైం పట్టింది? 56 సంవత్సరాలు పట్టింది ఈ తలరాయి గురించి క్లారిటీ ఇవ్వడానికి. అయ్యా ప్రవక్తకి ఎంత టైం పడితే తమరకండి. ట్రైనింగ్ ఛానల్ వదిలిపెట్టొద్దు అయ్యా. పరిశుద్ధాత్మ నాయకత్వం వదిలిపెట్టొద్దు. ఆత్మను ఆర్పుకోవద్దు. ప్రార్థనాత్మను ఆర్పుకోవద్దు. వర్తమానం చదువుతూ ఉండు. బైబిల్ చదువుతూ ఉండు. నువ్వు కూడికి కానీ ఎడమ కానీ తొలగొద్దు. ఈర్పు కలిగి ఉండు. 3 ఈర్పు ఎవరైనా ప్రవక్త 7 ముద్రలు తెరవబడుట. 3 ఈర్పేంటి 7 ముద్రలు తెరవబడుట. 3 ఈర్పేంటి హల్లెలూయా వాక్యం తెరవబడుట. తలరాయిని చూడడానికి వాక్యం తెరవబడుట. మరి తలరాయి గురించి మాట్లాడడానికి ఇప్పుడు ఈయనకి ఎంత టైం తీసుకుంది? 56 సంవత్సరాలు. అప్పుడు ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ప్రభు నన్ను దీవించింది కాదు. తలరాయికి వదులుకున్న బంధం ఏంటి అసలు? ఇక్కడ ఇదే కదా ఇప్పుడు మనకు కావాల్సింది. మన ఓనమాలు ఏదో సంఘశాఖలు ఏదో పోదు. యేసు స్వస్థపరుస్తాడు, యేసు అది చేస్తాడు, అది ఆ దేవుని ఇస్తాడు, ఈ దేవుని ఇస్తాడు. సార్ దేవుళ్ళని వదిలిపెట్టే టైం సార్ ఇది. ఇక దేవుని గురించి చదువుకునే సార్ దేవుళ్ళని సార్ మీకు అది వద్దని ఇది వద్దని నేను అంటలేదు సార్. ప్రవక్తను అడిగి మాట ఎత్తబడే రోజు దాకా నీ పని నువ్వు చేస్తూనే ఉండు. నీ డ్యూటీ నువ్వు చేస్తూనే ఉండు. నీకు ఇల్లు ఉందా, ఇల్లు కాపాడుకో. నీకు పొలం ఉందా, 10 ఎకరాలు 10 ఎకరాల పొలాన్ని సేద్యం చేస్తూనే ఉండు. నీకు వ్యాపారం ఉందా, వ్యాపారం చేస్తూనే ఉండు. నీకు మంచి ఉద్యోగం ఉందా, ఉద్యోగం చేస్తూనే ఉండు. నువ్వు ఉద్యోగం మానుకోమని, నీ వ్యాపారం మానమని, నీ పొలాలు మానమని, నువ్వు చేసే పని మానమని దేవుడు చెప్పలేదు. నువ్వు ఏ పని కలిగి ఉన్నావు అందులో నమ్మకంగా వెళ్తూనే ఉండు. కానీ ఇవి శాశ్వతం కాదని నేను ప్రత్యక్షత వచ్చినప్పుడు వాటిని యూజ్ చేసుకుంటానే ఉండు. కుటుంబాన్ని కట్టుకుంటానే ఉండు. బిడ్డలు పెంచుకుంటానే ఉండు. సకల సాక్ష్యాలు కాపాడుకుంటానే ఉండు. అదే సమయంలో నేను ఈ లోకంలో వచ్చి మరొక లోకానికి వెళ్ళే టైం వచ్చిందని దాని గురించి ఎక్కువ ఆలోచన సభలు కలిగి ఉండు. ఎత్తబడిన దాకా ఈ పనిని నువ్వు కొనసాగించవలసిందే అన్నాడు ముద్రలో ప్రవక్త. కృప కలుగుని కాక. చాలా మంది అన్నారు, అబ్బాయి ఇంత ఉన్నతమైన విషయాలు ఏంటన్నా మేము ఇక వదిలిపెట్టి నువ్వు చర్చి అక్కడ కట్టుకుని అక్కడ రమ్మంట మమ్మల్ని అడిగారు ప్రవక్తలు. చదవండి మెసేజ్లు. ఇప్పుడు మేము ఆరిజోనాకి రావాలా? నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి రావాలి. ఇప్పుడు అవసరం లేదు. అవసరం లేదు
లోపుతా. నువ్వు ఉన్న స్థలంలోనే ఉండు. పాస్టర్ గారు నువ్వు ఎక్కడ ఇల్లు కొనుక్కు, నేను అక్కడ కొనుక్కుంటాను పాస్టర్ గారు. నేను కూడా నేను భయపడి కొనుక్కుంటా. నీకు భయం మీద రావాల్సిన ప్రత్యక్షత రావాలి. ఇప్పుడు భయం కాదు, నీకు కావాల్సిన ప్రత్యక్షత కావాలి. ఇందాక చెప్పాను, గూగుల్ మ్యాప్ లో నీ ఇల్లు ప్రత్యేకం, గూగుల్ మ్యాప్ లో నీవు ప్రత్యేకం. పరలోకం నుంచి కళ్ళు భూమి మీద చూసినప్పుడు హల్లెలూయా. ఇంకో సంగతి, 7వ పరిమాణంలో దేవుడు ఉన్నాడు, నిజమేనా? 6వ పరిమాణంలో పరిశుద్ధులు ఉన్నారు, నిజమేనా? కృప కలుగును గాక. 5వ పరిమాణంలో నశించిన ఆత్మలుండే సైతాన్ గాడు ఉన్నాడు, దెయ్యాలందరూ కిందే ఉన్నారు, కృప కలుగును గాక. 4వ పరిమాణంలో సైన్స్ ఉంది, కృప కలుగును గాక. ఇక్కడ ఉన్నారు 3వ పరిమాణములో ఆమేన్ సజీవులుగా ఉన్నవారు మనం అందరం 1, 2, 3 పరిమాణాలు ఇక్కడ ఉన్నాం. 4వ పరిమాణంలో కూడా ఉన్నారని చెప్పాడు. ఎవరు? 4వ పరిమాణం సైన్స్ ఉంది, ఇంకొకరు కూడా ఉన్నారండి. నేను ఆశగా చెప్పాను ఈ మాట మీకు. సరే పరిమాణం చెప్తుంటే చెప్పుకున్నా. కృప కలుగును గాక. కొంచెం కష్టపడండి సార్ మీరు కూడా. అసలు వినకపోతే అన్ని ఇనిపి పాస్ గారు అన్నట్టు చూస్తాను. మీరు కొంచెం మీరు కూడా వినండి సార్. కృప కలుగును గాక. మెసేజ్లు చదవటల్లా, బైబుల్ చదవటల్లా, అంత బాధ సార్ అది కదా. మెసేజ్లు చదవటల్లా, బైబుల్ చదవటల్లా, ప్రార్థన చేయటల్లా, ఇవన్నీ జరిగితే మీ బ్రతుకులు అలా ఉండవు. నాకేం తెలియనట్టు ఉండవు సార్. మీరు ఎందుసారి మీరు అనవసరంగా నరకానికి వెళ్తారు. ఇన్ని స్వరాలు, ఇన్ని సంవత్సరాలు. నాకు మారణ వేదన ఉంది సార్. ఇంట్లోకి వెళ్తే ఒక్కొక్కరి గురించి, ఒక కుటుంబం గురించి ఆలోచన చేస్తుంటే వేదన అవుతుంది. సార్ ఇది ప్రత్యక్షతను పొందుకునే సమయం సార్. ఇది సార్ డబ్బులు సంపాదించుకోవటము, ఇంకోటి సంపాదించుకోవటము సార్. ప్రపంచంలో ఎవరితో పోటీ పడలేము సార్. మనం ఎవరితో పోటీ పడలేము సంపాదించుకునే విషయంలో. పోటీ పడతామన్నా ఎవరితో పోటీ పడలేము సార్. మనం ఎంజాయ్ చేసే విషయంలో, డబ్బు సంపాదించుకునే విషయంలో, పాపం చేసే విషయంలో, పాపాన్ని నెరవేర్చుకునే విషయంలో ఎక్కడో పోటీ పడతారు సార్. వాళ్ళతో పడతావా? ఒక్కొక్కరు 10 మందిని చేసుకుని తిరుగుతూ ఉంటాడు సార్. తిరుగుతావు నువ్వు? 100 మందితో తిరుగుతూ ఉంది సార్ ఒక ఆమె. ఇలాంటి అభిషేకాలు కూడా మొత్తానికి ఇంటి కొంత మీకు తెలుసు. ఫేస్బుక్లో కానీ ఎలాంటి భయంకరమైన దృశ్యాలు ఉంటాయి. అంటే ఆ రీల్స్ చేసి పెట్టేవాళ్ళు కనీసం సిగ్గు లేకుండా మాట్లాడటం, దృశ్యాలు పెట్టి కనీసం సిగ్గు లేకుండా. ఈ మాట మాట్లాడవచ్చు నేను, మనిషిగా నేను ఈ మాట మాట్లాడచ్చు, కనీసం సిగ్గు లేకుండా. అలాంటి లోకంలో సార్ ఎవరితో పోటీ పడతావు నువ్వు? నాకు అర్థం కాదు. జనాలను మోసం చేయటమే, ఎచ్చడికి తిరగటమే వాళ్ళ డ్యూటీ. వీడికి మాయమాట చెప్పడం, వాడికి ఇంకొక మాయమాట చెప్పడం, వాడికి ఇంకొక మాయమాట చెప్పడం, ఊరికి వెచ్చడికి తిరగటమే. అది సార్ ఇప్పుడు భూలోకంలో అభిషేకం. వాళ్ళతో మనం పోటీ పడేది. చెప్పండి సార్. అలా వచ్చిన సంవత్సరం తిరగకముందు కోటేశ్వరం అవుతాడు. నువ్వేం పోటీ పడతావు సార్ వాడితో? అలా ఉద్యోగులు చేరి 2వ సంవత్సరం కోటేశ్వరుడు అయిపోతాడు సార్ వాడు. నువ్వెట్టు పోటీ పడతావు? ఆ డ్యూటీ మనది కాదు. వాటి మీద మనసు పెట్టుకోవద్దు, మనసు పక్కకు పోనీయద్దు. మరి నీ డ్యూటీ ఏది? నీ ఎవరితో పోటీ పడాలి? ఇక్కడ పౌలు యుద్ధ రంగంలో ఉన్నాడు అన్నాడు, ఎవరితో పోటీ? మరి నువ్వు ఉన్నది యుద్ధ రంగంలో, ఇప్పుడు ఎవరితో పోటీ నీకు? దీనికి రా, డబ్బు కాదు, దాంట్లో తృప్తి కలిగి ఉంది. ఏదైతే సంపాదించుకున్నావో దాంట్లో తృప్తి కలిగి ఉంది. అది చాలు మనకి.
చక్కని వస్త్రం ఇచ్చాడు, ఆహారం పెడుతున్నాడు, అద్దెంట్లోనే నాకు ఇల్లు ఇచ్చాడుగా. మంచి ఇల్లు ఏదో సొంత ఇల్లు లేకపోతే అద్దెల్లు ఉందిగా. ఏమయ్యా ఇది 19 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉన్నాం సార్. ఇది అద్దెది నేను అడిగిన టీచర్ గారు ఎన్ని సంవత్సరాలు ఉన్నా పాస్ అయిపోయాను. ఖాళీ ఏం చేస్తారని ఒక మాట కూడా ఉంది. అంటే ఖాళీ చేయను అలా, ఖాళీ ఏమన్నా చేస్తారా అని, ఇంకోటి ఏమైనా చూసుకుంటారా అనే మాట కూడా వాడి నేను మొన్న చూడలేదు, తీసుకెళ్ళి చూస్తున్నాము అని చెప్పాను. కానీ ఆజ్ఞ జారీ చేయాలి, ఖాళీ చేయండి అన్నలా. అప్పుడు అడిగా నేను, మీరు ఏదైనా ఇస్తే కొనుక్కోవాలనుకున్నాం ఇస్తారా అని. ఇచ్చే ఆలోచన లేదు పాస్టర్, మాకు అది కావాలి అని. ఓకే మన భాష ప్రకారం అడిగాం, ఏమైనా ఇస్తే రంగం మీదకి యేసు ప్రభువుని పిలుద్దామని ఆశించాం. కానీ ఆ నోటి మాట వరకు ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం, ఇవాళ కూడా అనలేదు. సరే దేవుని స్తోత్రం, ఆయన ఆలోచన పక్కన కూడా. ఎన్ని సంవత్సరాలు చూడండి, ఇక్కడ 19 సంవత్సరాలు చూడండి, 20 సంవత్సరాలు. ఏప్రిల్ 6/7 ఆ టైంలో ఇక్కడికి వచ్చినాం. ఏప్రిల్ 2006 వచ్చాం. అవునా? అంటే 19 వస్తుంది. అవునా? అప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నా. 2 సంవత్సరాలు ఉన్నారు భాష. మంచి మనసు కలిగి ఉన్నాం కాబట్టి వాళ్ళు మనం ఏం లేదు, మనం కూడా ఈ రోజుకి జరిగిపోతా ఉంది. యేసుప్రభువారు ఎప్పుడు వచ్చి మరి మీ కళ్ళు ఇచ్చాడు లేదు, నాదేదో నాకు కూడా కళ్ళు ఎప్పుడు చెప్పలేదు. ఏదో అద్దెకి ఎంతకాలం ఉంటావా, సొంత ఇల్లు సొంత మధ్యలో కొనుక్కోవు నువ్వు ఆయన అన్నా నాకు. మరి మీతో అన్నాడేమో అన్నానే కొట్టాను. అంతకాలం వచ్చి నువ్వు చెట్టు కింద కూర్చోలేదు, మాస్ గారి పరమకి అన్నాడు యేసుప్రభు పెట్టాను అలేదా? మంచిది, తెలుస్తుంది. ఇది కూడా అందరికీ దేవుని స్తోత్రం. అప్పుడు నువ్వు చెట్టు కింద కూర్చోడు, నేను చెట్టు కింద కూర్చోడు, ఆయన ఎక్కువైంది. ఒక ఇల్లంటే ఇచ్చాడు కదా ముందు, అందరూ కూడుకున్నా శుభ్రంగా ప్రసంగం చేసుకోవడం, ఆమె చెబుతున్నా విశ్వాసం ఎదుగుతా ఉన్నాం కదా. ఒక దగ్గర విశ్వాసం ఎదుగుతా ఉన్నాం, శరీరం అంత మారుతా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నల్లెంటికలు ఉండే, ఇప్పుడు అన్ని తెల్లగా అయిపోయినాయి. ఇక్కడికి వచ్చినప్పుడు నల్లెంటికలు ఉండే, ఇప్పుడు ఏమైనాయి, తెల్లగా వచ్చింది. మరి శరీరం అంతా మారుతా ఉంది కదా. నాకు ఒకరు ఏంటంటే మన శరీరం ఒకటి మారింది, ఇది కూడా మారింది. ప్రభు మనం దీవించదు కాదు. కృప కలుగు. దేని గురించి మీరు విపరీతమైన ఆలోచన చేయకండి, అన్నీ ఉండి దేవుని స్తోత్రం చెప్పండి. ఇది ఉంది దేవా నీకు స్తోత్రం. ఎవరిని అనుకరణ చేయొద్దు, అనుకరణ మరణం అన్నాడు. వద్దు, ఏ సమయం దేవుడు ఇస్తాడు, తీసుకోవద్దని నేను ఎప్పుడన్నా. తీసుకోండి, మీకు ఎంత మంచి ఇస్తాను తీసుకోండి. ఆయన ఇచ్చినప్పుడు ఆయన ఇస్తే బహుగా సంతోషం ఆయన కొడితే నీకు కూడా సంతోషం ఉంటుంది. ఏకల దాఖలు అయితే పెట్టుకోవద్దు, అనుకరణ చేయొద్దు. చక్కగా మీకు ఇవ్వబడిన తలాంతులను ముందుకు తీసుకురండి. ప్రభు మిమ్మల్ని దీవించిన కాక. ఓకేనా? నా మాటలు ముగిస్తున్నాను. ఇక్కడే ఉన్నారా? యేసు ప్రభు వారు మొదట అక్కడ ఒక సూచనతో భూమి మీదకి వచ్చారు. ఒక సూచన. మీరు రెండవ రాకడ గురించి సూచన చెప్పాడు ఆయన. చెప్పాడా? అసలు రెండవ రాకని ఎలా చూడాలి, నేను దీన్ని చాలా ప్రసంగం చేశాను. రెండవ రాకడను ఎలా నువ్వు గుర్తించాలంటే సూచనల ద్వారానే. ఇప్పుడు గ్రంథం చదివేటప్పుడు నీకేం కాబట్టి సూచన అర్థం కావాలి. ఓకేనా? సూచనలు. ఇప్పుడు మొదటి రాకలో యోహాను గారు 21 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యి భూమి మీదకి వచ్చిన తర్వాత, అంటే యెరూషలేముకి వచ్చిన తర్వాత యేసుప్రభు వారి మీద సాక్షి పెట్టడానికి వచ్చినప్పుడు ఆయనకి ఏ సూచన కింద అయితే యేసుప్రభు వారు పుట్టాడో ఆ సూచనతోనే పుట్టాడు ఆయన. అది ఎవరికి అర్థం కాదు. యోహాను గారు వచ్చి ఈయన ఎవరో చెప్పాడు. చెప్పాడా?
ఎందుకు చెప్పాడు యోహాను గారు? ఆయన ప్రవక్త కాబట్టి. మీరు ఇంకొక మాట కూడా మీరు నేర్చుకున్నారు. అదేంటంటే ఎంతో పండితులు యెరూషలేములో ఉండగా వాక్యం అరణ్యంలో ఉన్న యోహాను ఎందుకు వెళ్ళింది? అవునా సార్? ఒక వ్యక్తి దగ్గరకు ఒక వ్యక్తి యొద్దకు వాక్యము వెళ్ళాలి అంటే అతడు అర్హుడై ఉండాలి సార్. ఈ మాట అర్థమైంది మీకు? అతడు అర్హుడై ఉండాలి. ప్రత్యక్షత రావాలన్న అర్హత ఉండాలి. అందుకే ప్రవక్త పౌలు ఏమంటాడు? ఎందుకు మీ హృదయాలు మూసుకున్నారు? ఎందుకు మూసుకున్నారు? శత్రువు ఏం చేశాడు? రాత్రి నేను కోడ్ చదివాను. రాత్రి ఒక కోడ్ చదివాను. మీకు గుర్తుందా? ప్రాఫిట్ ప్రైజ్లా కృప కలుగును గాక. ఎక్కడ ఉన్నారా? ఇప్పుడు శత్రువును నువ్వు ఒక కానుగా సార్, రెండు కళ్ళు కూడా వాడు చూడవు సార్. ప్రైజ్లా సార్ ఎక్కడ ఉన్నారా? శత్రువుని నువ్వు గుర్తించేటప్పుడు ఒక మాట అంటాడు, నేను చదువుతాను. విశ్వాసం మన విజయం మెసేజ్లో ఈ కోడ్ చాలా అద్భుతం ఉంది. 18 పేర విశ్వాసమే మన విజయం. 58 సంవత్సరంలో 18 పేర. అందులో నేను ఒకటి చదువుతున్నాను. నేను 3వ పేర, ఆ పేరలో కూడా 3వ పేర చదువుతున్నాను. నీవు నీ హృదయంలో ఏ సంకల్పము లేకుండా దేవుని యొక్క వాగ్దానములలో ఏ ఒక్కటి కూడా నిజ రూపములోనికి రాలేదు. అసలు నీకు సంకల్పము కానీ పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి లేకపోతే ఏ వాగ్దాన వాక్యము నిన్ను పలకరించదు. ఈ మాట అర్థమైందండి? ఒక అధికారి మన ఊరు వస్తుంటే ఆ అధికారంతో అతను వచ్చినప్పుడు ఊరంతా పలకరిస్తారు. మన ఊరికి చాలా మంది చుట్టాలు వస్తూ ఉంటారు, అందరూ పలకరీరు, చుట్టాలు మాత్రమే పలకెత్తారు. ఒక అధికారి మన ఊరు వచ్చినప్పుడు అందరం పలకెత్తాం, ఎందుకంటే అందరికి తెలిసి ఉంటాడు. అర్థమవుతుందండి? ఒక సంకల్పముతో విశ్వాస ప్రయాణం చేస్తున్నప్పుడు దెయ్యాలు పలకరెత్తి, దేవుని వాక్యాలు పలకరెత్తి. అది నీ గొప్పతనం. దెయ్యాలు నిన్ను పలకరిస్తే దేవుని వాక్యం కూడా నిన్ను పలకరించింది. అది చెబుతున్నాను. కృప కలుగును గాక. నీవు నీ హృదయంలో ఏ సంకల్పము లేకుండా దేవుని యొక్క వాగ్దానంలో ఏ ఒక్కటి కూడా నిజ రూపంలోనికి రాలేదు. సంకల్పం ఉండాలి అని చెప్పాడు. అబ్రహాం గారికి ఒక సంకల్పం ఉంది. ఏంటది? ఆ పరలోక రాజు పట్టణాన్ని చేరాలి. మరి నీకు కూడా సంకల్పం ఉంది ఇక్కడ. అదేమిటి? నేను ఎత్తబడాలి, నా థియోఫోలోకి వెళ్ళాలి, నా మహిమ గుడారంలోకి నేను వెళ్ళాలి, నేను ప్రభువుని కలుసుకోవాలి, నేను ఆవుల గట్టికి వెళ్ళాలి. సంకల్పం ఉంది ఇక్కడ. అసలు ఆ సంకల్పం లేకుండా ఇక్కడ కూర్చుంటే ఏ వాగ్దాన వాక్యము నిన్ను పలకరించదు. తినంటాడు. ఒకవేళ పాపం వలన, సందేహముల వలన, ఎత్తు పల్లముల వలన, కలవరముల వలన నీ ఆత్మ పీడింపబడిన ఎడల, మరోసారి ఒకవేళ పాపముల వలన, ఎన్నో పాపాలు ఉండేవో, సందేహాల వలన, సందేహాలు లోపల నుంచి వస్తాయి, ఆత్మలోంచి సందేహాలు వస్తాయి. ఎన్నో సందేహాలు, ఒకటి కాదు, పుట్టల పుట్టలకు వస్తా ఉంటాయి బయటికి. సందేహముల వలన, ఎత్తు పల్లముల వలన, అర్థమవుతుంది, కొన్ని అర్థం కావు. ఎత్తు పల్లముల వలన, కలవరముల వలన, ఎట్లా కలవరాలు. ఇది విశ్వాసికి మాత్రమే అర్థమైంది. కలవరం అంటే ఏంటో అందరికి అర్థం కాదు. కలవరముల వలన
కృప కలుగునుగాక. నీ ఆత్మ పీడింపబడిన ఎడల నువ్వేం చేయాలి తెలిసిన? నువ్వు జయించవలసినది. నువ్వు జయించవలసినదే. ఓడిపోవడానికి అసలు నీకు ఛాన్స్ లేదన్నాడు ఆయన. నువ్వు జయించవలసినదే. మాట విపరీతమైన పాపాలు దాడి చేస్తుంది. చర్చికి రాను, నువ్వు విశ్వాసం కాదు. బహు సందేహాలు వస్తుంది, నాకు అర్థం కావట్లేదు అందుకని చర్చికి రాను, నువ్వు విశ్వాసం కాదు. అనేకమైన ఎత్తు పల్లాలు వస్తున్నాయి. అందరికి అయ్యి ఉంటే నాకేం దొరకటం లేదు కాబట్టి యేసు ప్రభువు నాకేమి అందుకని చర్చికి రాను, నువ్వు విశ్వాసం కాదు. అది కాదు. కృప కలుగునుగాక. అనేక కలవరములు వస్తున్నాయి నీ ఆత్మలో. నువ్వు ఎప్పటికీ విశ్వాసం కాలేవు. నా ఉద్దేశం ఏంటంటే ఓడిపోయి వెనక్కి వెళ్తే విశ్వాసం వీటన్ని జయించుకుంటే వెళ్ళవలసిందే. ఆయన అంటాడు ఏదో చోట ఎచ్చటో నువ్వు జయించగల స్థలం ఒకటి కలదని నీ అంతరంగంలో ఏదో ఒకటి నువ్వు చెప్పుతూ ఉండు. ఇల్లు వచ్చినా లోపల ఒక అంతరాత్మనిదంట జయించే స్థలం ఒకటి ఉన్న ముందుకే వెళ్ళు అని నీతో చెప్పుతూనే ఉండిద్ది అన్నాడు ఆయన. ఆ స్థలానికి వెళ్ళిన దాకా నీ ప్రయాణం కొనసాగుతూనే ఉండిద్ది. ఒక సంఘం నుండి ఒక సంఘమునకు కొట్టుకొని తేలిపోతూ చుట్టూ తిరుగుతూ ఉన్నావు. ఒక విశ్వాస లక్షణం అంటాడు, ప్రశ్నిస్తాడే. ఒక స్థలం నుంచి ఒక స్థలానికి, ఒక సంఘం నుంచి ఒక సంఘానికి కొట్టుకొని తేలిపోతూ చుట్టూ తిరుగుతున్నావు. అది విశ్వాస లక్షణమా? ఇక్కడ అర్థం కావట్లేదు అక్కడికి వెళ్తాను, అక్కడ అర్థం కాలేదు ఇక్కడికి వెళ్తాను, ఇక్కడ గద్దిస్తున్నాను అక్కడికి వెళ్తాం, ఇక్కడ పాపాన్ని ఖండిస్తున్నాడు కాబట్టి ఆ చర్చికి వెళ్తా నేను. విశ్వాస లక్షణమా? విశ్వాసం ఉన్న కాడే సరి చేసుకుంటాడు. విశ్వాసం ఉన్న కాడే శుభ్రపరచబడతాడు. అతను కడగబడతాడు. అతను శుద్ధి చేయబడతాడు. అతను వస్త్రం కలిగి ఉంటాడు. హల్లెలూయా. విశ్వాస అటు ఇటు కొట్టుకొని పోడు. బండ మీద చక్కబడ్డవా బండ మీద ఉంటావు. కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఉన్నారా? ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. నువ్వు అటు ఇటు కొట్టుకొని పోవడానికి దేవుడు నేను నియమించలేదు. అవునా? కృప కలుగునుగాక. నీకు గురు ఉండాలి. ఇప్పుడు నేనేం చెప్పతాను, ఒక మాట చెప్పి ముగిస్తాను. వెళ్దాం. మొదటి రాకడలో ప్రభు యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చింది తన పిల్లలను రక్షించడానికి వచ్చాడు. మనందరికీ తెలిసిన సత్యం అంతేనా? తాను ఏర్పాటు చేసుకున్న కొందరు రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు వారి కొరకు లేఖనాలను నెరవేర్చాడు. మనందరికీ తెలుసు, వినాలి. 39 గ్రంథములలో ఉన్న లేఖనాలను నెరవేర్చాడు. రక్తమును చెల్లించాడు, వెల చెల్లించాడు. తాను ఏర్పరుచుకున్న వారిని విమోచించాడు. తాను ఏర్పరుచుకున్న వారిని విమోచించాడే, అందరిని విమోచించాడు. ప్రశ్న, ఏర్పాటులో ఉన్న వారిని మాత్రమే? పక్క. యేసుప్రభు వారు మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం చదివితే ఆయన పుట్టుక గురించి మాట్లాడేటప్పుడు నొక్కి చెప్పాడు, తన ప్రజలను వారి పాపము నుంచి ఆయనే విడిపించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. తన ప్రజలను, అందరు కాదు, తన ప్రజలను వారి పాపముల నుండి తానే విమోచించును, తానే విడిపించును. ఓకేనా? ఇప్పుడు మొదటి రాకడ తన ప్రజల కొరకు రక్తం చెందించి లేఖనాల ప్రకారంగా పుట్టి లేఖనం ప్రకారం చనిపోయి లేఖనం ప్రకారంగా తిరిగిలేసి లేఖనం ప్రకారంగా వెనసెల్లించి వారిని విమోచించి వారిని స్వతంత్రులు చేసి పరలోక రాజ్యానికి అర్హులు చేశాడు మొదటి రాకడ. ఇప్పుడు రెండో రాకడ ఏంటి?
ఎవరిని విమోచించాడో వారిని తీసుకొని వెళ్ళటానికి వచ్చుచున్నది రెండవ రాకడ. దీని ఏమన్నాడంటే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, ఇది రహస్య రాకడ, దొంగ వలె వచ్చే రాకడ. చదివామా మనం? ఆయన ఎలా వస్తాడ? ఎందుకు రావాలి? ప్రైజ్ లార్డ్. అందరి కోసం కాదు, ఏర్పాట్లో ఉన్న వారి కోసం. ఇప్పుడు ఆయన ఆ మాట అంటే ఉద్దేశం ఏంటంటే, ఈ రాకడ అందరికీ అర్థమయ్యే రాకడ. మరి మేఘం గురించి వాడికి చెప్పి ఈడు చెప్పి మేఘం గురించి వాడికి చెప్పి ఈడు చెప్పండి, ఎవడికి చెప్పాలి? సాక్షార్థమై చెప్పడం తప్ప అర్థం చేసుకునే వాళ్ళు అందరూ కాదు. అంతేనా దేవుడు? సాక్షార్థమై చెప్పడం తప్ప అర్థం చేసుకునేది అందరూ కాదు. మీరు ఆలోచన ఇంటికి వెళ్ళి యేసుప్రభువు వారు భూమి మీద ఉండగానే, ఓకేనా, యేసుప్రభువు వారు భూమి మీద ఉండగానే మరియా మార్తలు, ఎలిజబెత్ చక్రియాలు వాళ్ళ ఇళ్ళలో కూర్చొని ముచ్చట చెప్పుకున్నారు. ఏంటంటే, మన ఇంట్లో ముందు ఎవరో తెలిసిన సాక్షాత్తు క్రీస్తే మెస్సియా మన ఇంట్లో ఉన్నాడు. సమరయ స్త్రీ ఎక్కడ కూర్చుంటే అక్కడ ఇదే ముచ్చట చెబుతుంది. ఆయన ఎవరో తెలిసిన సాక్షాత్తు మెస్సియా. లాజరు మరియా మాత్రం ఏం చెప్తున్నాను తెలిసిన, మేమెందుకు ఈ ఉద్యోగాలు వదిలిపెట్టి మీ సంఘాన్ని వదిలిపెట్టింది? మేము మెస్సియాని కలుసుకున్నాం, అంతేనా? వీళ్ళ ఇళ్ళలో ఈ ముచ్చట ఉంది. మొదటి రాకడలో మేము మెస్సియాని చూసామని ముచ్చట. ఓ ఇక్కడ మాట మా చెప్పగలను, శాస్త్రుల పరిచయం అన్నారు ఆ మాట. ఇంకొక మాట అంటే విలేస్తా నిన్ను. మెస్సియా ఎక్కడున్నాడా? మెస్సియా భూమి మీద ఉన్నాడా? మెస్సియా వచ్చాడా? ఏమన్నా నీకు తెలుసు థియాలజీ? పండితులు నువ్వు గ్రంథాలు చదివావు నువ్వు? మన పిసప్పలకి చెప్పకుండా వస్తాడా యేసు ప్రభు వారు మెస్సియా? అన్న ఒక గమాలియల్ అన్న, మేము అంత చదువుకోలేదు కానీ మా హృదయం మేము నమ్ముతున్నాను ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆకలి వచ్చి పౌలు కూడా అన్నాడు, గమాలియల్ అన్న నీ దగ్గర నేర్చుకున్నా కానీ నీకు అర్థం కాదు, నాకు అర్థమవుతుంది ఆయన ఇక్కడే ఉన్నాడు. కోట్లు కూడా కూడా చెబుతారు కదా, నాకు వేసిన సంఖ్యలు తప్ప నాకు బట్టి వినిపించి నీ బట్ట అనుకున్నా ఆ రాజుతాను కానీ ఓరి నన్ను ఎంత తొందరగా క్రైస్తవం చేయాలనుకున్నావు కదా నువ్వు, మామూలుడు కాదు నువ్వు అన్నాడు. ప్రభులా కృప కలుగుని కాక ఆయన అన్నాడు, నాకు యేసు ప్రభు పిచ్చి పట్టింది, నీకు లోకం పిచ్చి పట్టింది. తేల్చేశాడు ఒక్క మాట, అందరికి పట్టలేదు. అందుకని ఆయన ఏమన్నాడంటే, మీకు ఒక మాట మంచి మాట, ప్రవక్త అన్నమాట, నాకు బట్టి పిచ్చి ఆయనకు పట్టాలని పౌలు అనుకున్నాడు. కానీ ఈ కాలం ప్రవక్త తెలిసిన పిచ్చి పట్టిన వాళ్ళ మధ్య మనం తిరుగుతున్నాం. ఎవరి మధ్య? పిచ్చి పట్టిన వాళ్ళ మధ్య. అందరు పిచ్చి వాళ్ళే. ఒక సంగతి తెలిసిన, పిచ్చి హాస్పిటల్ పట్టలు ఇప్పుడు మీకు తెలుసు లేదు, ఎర్రగడ్డ ఒకటే లేదు ఇప్పుడు పిచ్చి హాస్పిటల్. పిచ్చి హాస్పిటల్ పెరిగి నువ్వు అనుకున్నావు పిచ్చోళ్ళు పిచ్చి హాస్పిటల్లో ఉన్నారు అనుకున్నావా? రోడ్లు మొత్తం అల్లే. నిజ క్రైస్తవుడికి ఈ దృశ్యాలు అర్థమవుతుంది, విశ్వాసికి దృశ్యం అర్థమైంది. కలుగునిగా పిచ్చి పట్టిన వాళ్ళ మధ్య తిరుగుతున్నావు అంతే. నువ్వు ఏ కోడి మాట్లాడుకుని ఒక మొక్క కూడా అర్థం కాదు. వాడు తాగుబోతుడికి అర్థం కాదు, నువ్వు పక్కన పెట్టు. రోజు చర్చికి వెళ్ళేవాడికి అర్థం కాదు. అదే మరి ప్రభు మిమ్మల్ని దీవించింది కాదు. మొదటి రాకడలో విమోచించడానికి వచ్చాడు. రెండో రాకడ ఏంది? విమోచించబడిన వారిని తీసుకొని చెప్పండి, తీసుకొని స్తోత్రం. మొదటి రాకడలో యాళ్ళ మీద లెక్క పెట్టుకున్న వాళ్ళు ఏ రీతిగా ఆయన చూశారో, రెండో రాకడ కూడా చూసేది ప్రత్యేక తరగతి వాళ్ళే. చాలా సింపుల్ ఉంది అన్నమాట. మొదటి రాకడ యాళ్ళ మీద లెక్క పెట్టుకునే వాళ్ళకి అర్థమైంది. రెండో రాకడ ఎంతమందికి అర్థమైంది? కొంచెం ఎక్కువ ఉండొచ్చు,
కృప కాబట్టి ఎక్కువ ఉంది. ఆ కొద్ది మంది అక్కడక్కడ గుంపులోనే ముందే చెప్పాను నేను, వాళ్ళకి ఆ తరగతి పిల్లలకు మాత్రం అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసు ప్రభువు భూమి మీద తిరిగి వచ్చే రాకండి ప్రవక్త ఏమంటాడంటే అది సంపూర్ణముగా వాక్యం రాకడండి. రెండవ రాకడలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సంపూర్ణమైన వాక్యమును తన వధువుకు అందించాలి. ఇది రెండవ రాకడ రహస్య రాకడ యొక్క ఉద్దేశము. దీనిని ఎత్తబడిన మెసేజ్ లో ప్రవక్త అంటే క్రీస్తు దిగి వచ్చి చూడగా భూమి మీద ఏం జరిగిందంటే ఆర్భాటం, ప్రధాన దూత శబ్దం, దేవుని ఎప్పుడు జరిగింది అన్నాడు. ఇది ప్రభువు దిగి వచ్చుచుండగా ఈ ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బోర ఎలా జరిగింది? అందుకనే రెండవ రాకడను పరిచయం చేయడానికి భూమి మీద ఒక వ్యక్తి ఉంటాడు. మొదటి రాకడను యోహాను పరిచయం చేశాడు, ఏలియా ఆత్మ కలిగిన యోహాను. రెండవ రాకడను కూడా పరిచయం చేసే ఏలియా ఉన్నాడు, ఆయన 7వ దూత ఉన్నాడు. ఇప్పుడు ఆయన మేఘం ధరించుకొని భూమి మీదకి వస్తున్నాడు. రెండవ రాకడ సూచనలో ఒక సూచన ఏంటి? లూకాసు వార్తలో మనుష్య కుమారుడు మేఘారుడై వచ్చినప్పుడు మీ తలల పైకెత్తుకోండి, మీ విడుదల సమీపంగా. విడుదల ఇంకా అవలా, విడుదల సమీపంగా ఉంది. మనుష్య కుమారుడు మేఘారుడే వచ్చినప్పుడు రెండవ రాకడ చూసిన వధువా నీ తల పైకెత్తు, నీ విడుదల సమీపమైంది. తల పైకెత్తు అంటే స్వరము వింటానికి ఎత్తు పైకి. తల పైకెత్తు. మరొక మాట చెప్పమంటావా? మనకి అసలు రెవల్యూషన్ ఏంటంటే మన తల తీసి ఆ తల పెట్టాలి. తలరాయి ప్రత్యక్షత అంటే మన తల తీయాలి, ఆయన తల పెట్టాలి మనకి. అది తలరాయి ప్రత్యక్షత. మన ఆలోచన పక్కకి వెళ్ళాలి, ఆయన ఆలోచన రావాలి. మీ విడుదల సమీపమైంది. ఇది సూచన. మొదటి రాకడ సూచనల లేఖనాల ప్రకారం ఎలా జరిగినాయో రెండవ రాకడ కూడా అంతే. అసలు పెద్ద అసలు దానికి నువ్వు ఏదో కంగారు పడాల్సిన అవసరం ఏమో సార్. నీకు మొదటి రాకడ క్లారిటీగా అర్థమైతే రెండో రాకడ చాలా ఈజీగా అర్థమైంది. కృప కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఆయన రెండవ రాకడలో ఆయన మేఘం ధరించుకొని భూమి మీదకి రావాలి. వచ్చే విధానం అదే చెప్పాడు ఆయన. వచ్చినప్పుడు ఏం జరగబోతుంది? ఎవరు కొరకైతే రక్తం చిందించాడు మొదటి రాకడలో వారిని విమోచించబోతున్నాడు. మరొక మాటలో వారిని తీసుకొని వెళ్ళబోతున్నాడు. దీన్ని ఏమన్నాడంటే ఎత్తబాటు అన్నాడు. ఇప్పుడు సమాధుల నుంచి తిరిగి లేస్తారన్నాడు. ఎలాంటి వారు? క్రీస్తు నందుండి మృతులైన వారు. చచ్చిన వాళ్ళందరూ లేగుతారా? అది చెప్పండి చెప్పండి. సమాధులు తెరవబట్టు అందరూ లేవరండు. ఇదే రహస్య రాకడ. క్రీస్తు నందుండి మృతులైన వారు, వాక్యములో ఉండి మృతులు అందిన వారు, ఆ కాలపు వాక్యములో ఉండి మృతులు అందిన వారు. సార్ సంఘ శాఖల ప్రతి కాలంలో ఉన్నవే, కానీ మృతులు ఉండాల్సిన విధానం ఏంటంటే ఆ కాలపు వాగ్దాన వాక్యములో మృతులు ఉండాలి. ఆ కాలపు వర్తమానుకుడి కింద మృతులు ఉండాలి. ఆ కాలపు సాక్ష్యము వాక్యము కింద మృతి పొందాలి. వారు లెగుస్తారన్నాడు ఆయన. మా బాబాయ్ పాస్టరు, మా పెద్దనాన్న పాస్టరు, మా మామ పాస్టరు, కాబట్టి మా ఇంట్లో వాళ్ళందరూ పాస్టర్లే. అట్టలేగు. చాలా మంది మీకు ఇలాగో చాలా మంది ప్రార్థనట్టు వామ్మో మా చుట్టాలందరూ పాస్టర్లే. పాస్టర్లు ఒక్కడు కాదు, పాస్టరు అందరూ పాస్టర్లే. క్షమించండి, మాట మాట్లాడుతుంటే నేను మాట్లాడకూడదు, కానీ మాట్లాడకూడదు. ఏంటంటే నేను కూడా పాస్టర్ కృప ద్వారా భూమి మీద
జీవితాన్ని ఏం చేశారంటే డబ్బు సంపాదనకి ఒక ఉద్యోగం చేసుకున్నారు. ఇక్కడ ఎవరు రావాలని మాట్లాడుతున్నారు. డబ్బు సంపాదనకి ఉద్యోగాలు చేసుకున్నారు. నేను ఈ నర్సరీపేటకి వచ్చేటప్పుడు, ఈ నర్సరీపేటకి 2000 సంవత్సరం నాకు పిలుపు, ఇంచుమించు సంవత్సరం దాకా నాకు 1 సంవత్సరం టైం ఇచ్చాడు దేవుడు. నేను ఆయన మాట వెళ్ళా, స్వరం వినపడతానే ఉంది నాకు ఈ ఊరు రావడం, తీవ్రమైన స్వరం. నేను ఇక్కడికి రాను, అదిరిపోయా. నేను బతకలేను, చాలా ఇబ్బంది పడతాను. ఎందుకంటే చావుకులు చాలా గందరగోళం ఉన్నారు. నేను వెళ్ళలేనయ్యా, నేను దాటుకొని పక్కన పడేసుకుని వెళ్తున్నాను. 1 సంవత్సరం వెళ్ళినా సార్, సంవత్సరం కాదు, జూన్ నెల, నెక్స్ట్ జూన్, తర్వాత సంవత్సరం 5 నెలలు, సంవత్సరం 5 నెలలు, విపరీతమైన ఒత్తిడి, విపరీతమైన ఒత్తిడి. నేను సైడ్ చేస్తా ఉంటాను. నా మ్యారేజ్ అయిన తర్వాత నా భార్యను సంపుతాను అన్నప్పుడు ఇక్కడికి వచ్చేది డైరెక్ట్ స్వరమే. నేను మా భాష కలిసి నాకు చెప్పలేదు, నాకు డైరెక్ట్గా స్వరం ఏర్పడింది. పులిపెట్టికాడే ఉన్నా నేను ఇక్కడ. దీనికి నేను రేపు మీకు అక్కడ సాక్షి చెప్పాలి. అప్పుడు ఒక ఆలోచన చేశాను, సేవకి వెళ్ళాలని. మేమిద్దరం వచ్చి ఇక్కడ ఖమ్మంపాలెంలో రూముల కోసం తిరిగితే మాకు ఎవరు రూములు కూడా ఇలా మాకు రూములు కూడా ఇలా ఏమిగా ముక్కుకి లేవు, చెవుకు లేవు, మెడలో కూడా ఏమి లేవు. పెళ్ళి అయిందంటే కూడా నమ్మట్లా. నిజమే చెప్పుకున్నారు, వీళ్ళు ఏదో పెళ్ళి అయిన కాదు, ఎక్కడి నుంచి వచ్చారో వీళ్ళు అన్నట్టు చూస్తున్నాం. మాకెళ్ళి తిరిగాము. ఇదంతా 200 రూపాయల రెంట్ కోసము తిరగాల్సి వచ్చింది సార్. 200 రెంట్ సిగ్గుపట్ల మేమేమి అనుభవించిన దాన్ని, దేవుడు ఇచ్చిన దాన్ని చెప్పుకోవడానికి మాకేం సిగ్గేం లేదు. మొదటి స్థితి నేను మర్చిపోవట్లేదు, ఎప్పుడు నేను మర్చిపోలే. నేను ఎప్పుడు చెబుతా ఉంటా మీకు ఏమి. అట్లా వచ్చి కృప ఏంటంటే ఇక్కడికి రాగానే మెసేజ్ దొరికింది, వాక్యం అంటే విలువ తెలిసింది. అప్పటి నుండి వాక్యం కొరకు బతకడమే నేర్పాడు. పొరపాట్లు అందరూ కొంటే, లోటుపాట్లు అందరూ కొంటే, ఎత్తుపలాలు అందరూ కొంటే. ఇప్పుడే చదివాను ఆ కోడ్ని. కానీ నువ్వైతే ఓడిపోవద్దన్నాడు ఆయన. ఇన్ని జరిగినా ఓడిపోవద్దన్నాడు ఆయన. అది నేర్పింది ఇక్కడ దేవుడు. ఈరోజు ఏం జరిగిందంటే భూలోకం అంతా ఈ సావు అనేది ఒక సంపాదన. ఇది క్షమించండి ఆ మాట అంటుంటే, ఒకవేళ ఎవరైనా సాగు పెట్టే మాట, కానీ భూమి మీద జరుగుతున్న వాస్తవం అది. కానీ నిజ సేవకులు అట్లా ఉండరు, నేను నమ్ముతున్నా. పిలుపు కలిగిన వారు అలా ఉండరు, ఎన్నికలు ఉన్న వారు అలా ఉండరు, దేవుడి చేత ఎన్నిక చేయబడిన వారు అలా ఉండరు. వారికి ఉన్నా లేకపోయినా వాక్యం చెబుతారు. నువ్వు నమ్మినా నమ్మకపోయిన వాక్యమే చెబుతారు. నువ్వు పాటించినా పాటించకపోయిన వాక్యమే చెబుతారు. కృప కలుగునుగా. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు మొదటి రాకలో వచ్చి ఆయన వెళ్తూ ఇచ్చేది ఏంటో తెలిసిన. ఇప్పుడు రెండోసారి వచ్చి ఆయన తీసుకెళ్తానని మాట్లాడే నేను. కానీ మొదటి రాకలో వచ్చి ఆయన వెళ్తూ ఏం చేశాడో తెలిసిన, ఏం చేశాడో తెలిసిన, ఏం చేశాడు ఆయన వెళ్తూ ఊరికెళ్ళాలి. ఆయన తిరిగి లేచి సమాధుల నుంచి తీసుకెళ్ళాడు కొంతమందిని. ఆయన వచ్చిన ఉద్దేశం వాళ్ళ తీసుకెళ్ళడానికి కాదు, వాళ్ళు కూడా తీసుకెళ్ళాలి. ఆరో పరిమాణాన్ని తీసుకెళ్ళాడు వారిని. ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటో తెలిసిన, ఈ 2000 సంవత్సరాల నుంచి కొంతమంది ఉన్నారు, వారికి కావలసిన వస్త్రమని ఇచ్చేళ్ళాడు. ఆయన వెళ్తుంది వస్త్రం కట్టుకున్నాడు చుంపులుగా. ఈ వస్త్రము నీకు తొడగటానికి, నువ్వు తొడుక్కోవటానికి నీకు 70 లేక 80 సంవత్సరాలు పడుతుంది. మాట, ఈ వస్త్రం నువ్వు తొడుక్కోవడానికి నీకు, నేను అందుకే మెసేజ్ వచ్చిన అంటే షర్ట్ వేసుకోవడం కూడా జాతకాలు చేయకూడదు. దొరకలా షర్ట్ వేసుకోవాలి,
సరి చేసుకోవాలి, గుండీలు పెట్టాలి ఉంటుందా? చాలా ఉంటుంది. చాలా మందికి కళ్ళు వస్తూ ఉంటాయి. అయ్యే నా షర్ట్లు ఇది అందరూ వస్తుంటే అదిరిపోతూ ఉంటాం. ఆడ పెట్టాల్సిన గుడి ఏడు పెడితే ఏడు గుడ్డు పెట్టాల్సిన గుడి ఆడ పెడతా ఉంటారు. అల్లం నిజమే. అదంటే ఇది ఆధ్యాత్మిక పరిస్థితి బాగలేదురా, సరి చేసుకొని ఆయన హెచ్చరిక. నిజమది. వస్త్రం ఇచ్చేలాడు వెళ్ళి ప్రభావం వెళ్తారు. ఇప్పుడు వస్త్రం కట్టుకున్నాడు. ప్రకటన ప్రార్థన ఏమేమంటే ఆయన వచ్చినప్పుడు దిగంబరుడుగా నువ్వు కనపడకుండా తమ వస్త్రమును కాపాడుకునేవాడు. నేనేం చెప్పదు, వస్త్రం ఇప్పుడు ఇచ్చాడు నీకు. ప్రభు యేసు వారు వెళ్తూ ఇచ్చిందే వస్త్రం, వాగ్దానం చేసిందే వస్త్రం. ఈ 2000 సంవత్సరాల నుంచి నీకు బాధ ఏంటి తెలుసు? నీకు వస్త్రం కట్టుకొని ఆవలగట్టికి రా. కలుగును గాక. ఆ సికావు బాయ్ గురించి ఏం చెప్పాడు ఆయన? ఆయన వెళ్తూ ఏం చెప్పాడు? వస్త్రం కట్టుకొని ఉండు. వస్త్రం కొనుక్కొని, పెళ్లి వస్త్రం కొనుక్కొని కట్టుకొని ఉండు. వస్త్రాన్ని నేను చేసుకెళ్తాను. వర్తమానం ఏంటి? పెళ్లి వస్త్రం, ఆర్భాటము, ప్రధాన శబ్దం, దేవుని బోధ ఏంటి? ఏమిటివి? ఆయన వచ్చే ముందుగా వచ్చిన శబ్దాలు, చూసిన ఎడకున్న స్వరాలవి. ఎందుకు? వధువుకు వస్త్రాన్ని ఇచ్చే స్వరాలివి. ప్రభు మిమ్మల్ని దీవించుగా. చూస్తున్న వెనకాల మనము స్వరం వింటున్నాం. ఈ స్వరం వీడు ద్వారా మనకు వస్త్రం తయారవుతుంది. మొదటి రాకడ క్లారిటీకి అర్థమైతే రెండో రాకడ చాలా క్లారిటీగా మనకి అర్థమైంది. ఇది చాలా సింపుల్ విధానం. అందుకని రెండు పోల్చుకుని వెళ్ళాలి మనం. దేవుని స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. తలరాయి వచ్చినప్పుడు ప్రత్యక్షత కలిగేదాన్ని. అసలు ప్రత్యక్షత అంటే ఏంటి? ఒక్క మాటలే చెప్పగలను. ధ్యానించు. కృప కలిగిన గాక. తెలుసుకున్నాం ప్రత్యక్షత అంటే ఏంటి. ఓకేనా? నువ్వు అనుకున్నంత ఈజీగా ఆ ప్రత్యక్షత ముసుగు తొలగించబడట, అర్థం చేయట, వాక్యం తెరవబట్ట, ఓకే, ఎన్ని ఓకే, ప్రభు చెప్పిన మాటలే. కానీ అంతకంటే ఎక్కువైంది ఆ మాట. ఓకేనా? ప్రత్యక్షత భాగం అనేది సార్ ప్రత్యక్షత కలిగితే మాట చెప్పంటారు. చదువుతారా? ఇంటికి వెళ్ళి ధ్యానించండి. చదువుతాం. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం. మీకు తెలిసిన వాటినే, కానీ ఇది ప్రత్యక్ష భాగం. ఇది చూసారా? ఓకే. 19వ అధ్యాయం 27. ఇదిగో నేను చదువుతున్నా. ఇదిగో పేతురు, ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాను కనుక మాకేమి దొరుకునని ఆయన అడుగుగా. వాక్యం కొరకు వాళ్ళు సమస్తాన్ని వదిలిపెట్టారట. నువ్వు కూడా ప్రశ్నించి మొత్తం వదిలిపెట్టలేదు. ఓకేనా? కింద ఆయన చెప్పాడు. ఆయన అన్నాడు, యేసు వారు చెప్పారు, ప్రభువు చెప్పారు, ఎలా ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసనుడై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుడు. ప్రశ్నకి జవాబు ఇచ్చేశాడు. నెక్స్ట్ మనకి చెబుతున్నాడు ఆయన. ఈ భాగం మంద. ఇప్పుడు చదువుదాం. నా నామము నిమిత్తం అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిసిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇది గాక నిత్య జీవమును స్వతంత్రించుకొను. మొదటి వారు అనేకులు కడపటి వారు, కడపటి వారు ఎందుకనండి మాట. ఒకవేళ కానీ నీకు ప్రత్యక్షత దొరికితే నెక్స్ట్ భూమి మీద నీకు జరిగేది ఏంటంటే ప్రత్యక్షత లోకములో నుండి నిన్ను వేరు చేసింది. ఇక్కడ నీ సాక్ష్యం ముడిపడి ఉంది. ఒకవేళ వాక్యం ఎందుకు వస్తే వాక్యం కొరకు అన్నదమ్ములైనా వదలాలంట, అక్క చెల్లెలైనా వదలాలి, తల్లినైనా వదలాలి, తండ్రినైనా వదలాలి, ఇండ్లనైనా వదలాలి, భూములనైనా వదలాలి, చివరికి నీ ప్రాణమైనా వదలాలి. వదలకపోతే నువ్వు నా శిష్యుడు ఏంటి? దీని ఒక అర్థం
ఇలాంటి త్యాగం చేయాలని నువ్వు త్యాగం చేయవలసి వస్తే త్యాగం చేస్తున్నావంటే అసలు నీకేం అర్థమైతే చేశావు, నీకేం అర్థమైతే చేశావు. చిన్న విషయాలు కాదు కయ్యండి. నీ భార్యను వదిలిపెట్టడం, నీ భర్తను వదిలిపెట్టడం, నీ పిల్లలను వదిలిపెట్టడం, నీ తల్లిని వదిలిపెట్టడం, తండ్రిని వదిలిపెట్టడం, భర్తను వదిలిపెట్టడం, భూములను వదిలిపెట్టడం, ఇళ్ళను వదిలిపెట్టడము, చివరికి నీ ప్రాణాన్ని కూడా ఇవ్వటం చిన్న విషయం కాదు. కాదు, వారికి అక్షరం చదివినంత మాత్రాన అది నీ లోపలికి వెళ్ళదు. రెవల్యూషన్ పార్టీది, ఇదే ప్రత్యక్ష పార్టీది. నువ్వు వదిలిపెట్టుకోవాలంటే ప్రత్యక్షత రావాలి నీకు. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. అందుకన్నాడు మొదటివాడు కడపటివాడు అవుతారు. అందుకు అడిగాడు ఆ మాట. ఆయన ఈ పాయింట్ అన్నదో తనడు ఆ మాట. జాగ్రత్తగా ఉండు, అంత ఈజీ కాదు ఇది. ఏంది ఒకవేళ 2 సంవత్సరాల నుంచి నువ్వు డౌన్ అయిపోతావు చూడు, కార్యం చెయ్యలేక, యాగం చెయ్యలేక నువ్వు కడపడ వాడిగా ఉండి మొదటి వాడికి వెళ్ళిపోతావు. జాగ్రత్త సుమా. ఎంత దూరం వచ్చి శ్వాసం పోగొట్టుకుంటామేమో, ఎంత దూరం వచ్చి కలిసిపోతామేమో లోకంలో. జాగ్రత్త సుమే అని హెచ్చరిక. వాక్యం నాకు అర్థమైంది అన్నప్పుడు త్యాగమే చేయాలి. ఇక్కడ సాకులు అసలు లేనేవి, అస్సలు లేదు. నీకు వాక్యం అర్థమైతే నువ్వు కొండ మీద ఉన్నా పట్టణం, సాకులు లేవు. సాక్ష్యం ఇవ్వటమే, కనబడటమే కాదు. దేవుడు మిమ్మల్ని అత్యధికమైన దీవించిన ఈ గడియ తలరాయి ప్రత్యక్షత మీరు పొందుకుందరు కాక. అర్థమైంది అంతవరకు? మొదటి రాకడ రెండో రాకడ కొంచెం పోల్చుద్దాం చూడండి. తర్వాత ప్రతి వాక్యము మనకు అర్థం చేసేటప్పుడు చాలా చక్కగా సూచనలు స్వరాలు, సూచనలు స్వరాలు. అది నీడల ఛాయలు జరిగినాయి అన్ని. ఒరిజినల్ కూడా అదే జరిగింది. ప్రైజ్లా. కంగారే లేదు. రెండవ రాకడ అర్థం కాకపోవడం కంగారే లేదు. నాకైతే లేదబ్బా. ఏ విశ్వాసకు ఉండదు. ఎత్తబడుతున్న విశ్వాసకి కంగారు లేదు. ఎగ్జామ్ లో ఎవడికి టెన్షన్ చెప్పు. ఎగ్జామ్ లో టెన్షన్ ఎవడికి? టెన్షన్ షార్ట్ పడతా ఉండి తెలుసుకుంటా ఉంటాడు. ఎందుకంటే ఆ ఫస్ట్ సెక్షన్ లో వీడికి వచ్చిన కోసం ఒకటి ఉండదు. ఇక శ్రమణ పడతా ఉంటుంది, తెలుసుకుంటా ఉంటాడు. ఇట్లా ఇవాళ చూసుకుంటే ఏం చెప్పు. ఇంటికాడ చదివేటప్పుడు శ్రమణ పడితే చదివితే పోయింది కదా కదా. చూస్తాడు అనమాట. మొత్తం ఈ పేజ్ అంతా చదువుతాడు, ఒక్క ప్రశ్న ఉండదు. కష్టంగా ఇచ్చాడు పేపర్ అంటే ఇది ప్రశ్న లేదు కదా. అందుకనే ఓ కష్టంగా ఇచ్చాడు పేపరు. ఆయన పక్కన ఉంటాడు, ఏం కష్టం ఉండదు ఇదంతా. ఏందిరా ఇంత కష్టం ఉంటే నువ్వేందిరా ఏం కష్టం మొత్తం అన్నీ తెలిసిన ప్రశ్న అది. అన్నీ ఎంత ఈజీకి డెడ్ ఈజీ ఇచ్చాడు పేపరు అని వారంటాడు. వీడంటాడు వామ్మో. అక్కడ బైబిల్ చదివితే, వర్తమానం చదివితే, ప్రార్థన జరిగితే రెవల్యూషన్ పార్టీ నీకు కష్టమేమి? అప్పుడు ఏమి చదవరు, బైబిల్ చదవరు, వర్తమానం చదవరు, మోకరించి ప్రార్థన లేదు. నాకు వాక్యం అర్థం కావట్లేదు. ఎందుకు అర్థమైంది నీకు? ఎందుకు అర్థమైంది సార్ నీకు? అర్థమైందా? సమస్య ఉంటుంది. ఎంత పడుతున్నాం అయ్యా చదవండి బైబిల్, వర్తమానం చదవండి అయ్యా. దేవుడు మమ్మల్ని దీవించిన కాక. ఈ ప్రాణానికి వేరే ఉత్తరవాదులు మేం కాదు. ప్రతిదీ అప్డేట్ చేస్తున్నాం, ప్రతిదీ అర్థం చేస్తున్నాం, ప్రతిదీ చెప్తున్నాం. నాకు తెలిసి ప్రతి ప్రత్యక్షత మీకు అందిస్తానమ్మా. ఏం దాచుకోవట్లేదు మేము. చక్కగా ముందుకు వెళ్ళండి. ఎత్తబాటికి రెడీగా అండి. తలరాయి ప్రత్యక్షత పొందుకోండి. ఎత్తబడటానికి ఆయన నువ్వు ఏకమవ్వాలి. అందుకే వధువు తలరాయి ప్రత్యక్షతను కలిగి ఉంది. కలిగి దాంట్లో నేను ఆల్రెడీ కలిగి ఉంది. ఏకమయ్య ఉన్నారు. వారు ఇరువురు ఏకమై ఉన్నారు.
దేవుడి సమృద్ధికి మిమ్మల్ని దీవించిన కాక. తలవంచిన ప్రార్థన, తలవంచుకో, పక్కలు అందరి తలవంచుకో. వర్తమానుడ సహోదరుడ సహోదరి, క్రీస్తుకి మీ జీవితాలు సమర్పించిన వారు ఎవరైనా ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారు ఎవరైనా ఉంటే, ఒకవేళ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందుకొని ఇక్కడ కూర్చున్న వారు ఎవరు ఉంటే, అవి చల్లదని గుర్తించు. కృప దాటిపోక మునిపే తొందరగా రక్తం కిందకి రా. నిజమది. ఒకవేళ రక్షంబడి ఉంటే, క్రీస్తుతో ప్రమాణం చేసి ఉంటే, బాప్తిసం దినమున ప్రమాణం చేసి ఉన్నట్లయితే, సహోదరుడా ఇక నీకు సొంత ఆలోచనలు లేవు. నచ్చితే నేను వస్తాను, నచ్చకపోతే రాను. అది ప్రమాణం చేయలా, రక్తం కింద తడపబడలా. ఒకవేళ కానీ రక్షింపబడితే నీకు సొంత ఆలోచనలు లేవు, సొంత తలంపులు లేవు. అది నిజం. నువ్వు రక్షింపబడితే సొంత తలంపులు లేవు, సొంత ఆలోచన నీకు లేవు. క్రీస్తేని ఆలోచన, క్రీస్తేని తలంపు. ఈ మధ్యాహ్న వేళలో ప్రలోక రాజ్య ప్రయాణానికి ఎత్తబాటుకి తలరాయి ప్రత్యక్షత కలిగి ఉన్నావా? ఆయనే నేను నడిపిస్తున్నాడా? ఆయన స్వరం నీకు వినబడుతుందా? జయించగలిగిన ఒక స్థలం ఉంది, నేను ఓడిపోయిన సంగతి నీకు అర్థమైందా? గురి కలిగి ఉన్నావా? ప్రత్యక్షత కలిగి ఉన్నావా? ఆత్మ ద్వారా ఆయన నిన్ను కన్నాడా? సత్యవాక్యం ద్వారా కన్నాడా? నీ శరీరం ఆవలగట్టుందా? అట్లయితే ఇప్పుడు నేను వాక్యముగా మారాలన్న హెచ్చరిక నాకు చేయబడింది. ప్రతిరోజు నేను వాక్యముగా మారుతున్నానన్న ఆ అనుభూతిని కలిగి ఉన్నావు. ఇవన్నీ ప్రతిరోజు జరిగేవి. సార్ ఎత్తబడ్డాను ఒకరోజు ఎందుకు జరగలేదంటే అదొక ప్రాసెస్, అదొక ప్రాసెస్. అది అందుకని నీకు సమయం ఇవ్వబడింది, కృపలో సమయం ఇవ్వబడినది. సహోదరుడా, చక్కగా సద్వినియోగం చేసుకోండి, వాక్యముగా మారండి. మీతో ఉన్న దేవుడును ఎల్లవేళ మీరు మీ లోకమును జయించడానికి అనుమతించండి. మీరు ఆయన ఆత్మ ద్వారా నడిపించబడటానికి అనుమతించండి. తెలియని విషయాలు కోకొరలు ఉండొచ్చు, కంగారు ఏం లేదు. అర్థమవుతాయి, మనకన్నీ అర్థమవుతాయి. అన్నీ లైన్లో నిలబడ్డప్పుడు అర్థమవుతాయి, రక్తపు లైన్లో నిలబడ్డప్పుడు అర్థమవుతాయి. కంగారు ఏమి లేదు, కలవరాలు ఏమి లేవు, అన్నీ తీర్చబడతాయి. ప్రభు కృప మీద తోడుగుండి నడిపించునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక చిన్న పల్లవిని పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. సంగమా అలాగే కళ్ళు మూసుకుందాం. వ్యక్తిగతంగా మీ జీవితాలు ఏ రీతి కూడా నాకు తెలియదు, అయినా కొనిపించాడు దేవుడు. స్వరాన్ని వినిపించాడు. సరి చేసుకోవడం గొప్ప ఆశీర్వాదం. ఏదన్నా పొరపాట్లు ఉంటే సరి చేసుకోవడం ఆశీర్వాదం. దేవుడు హెచ్చరిస్తూ ఉంటే స్వరం నీకు అది కత్తిలాగా బాణంలాగా తగిలితే నీ మేలు కొరకే, మనందరి మేలు కొరకే. మనలో ఉన్న పాపమును తీసివేసుకోవడానికి, పరిశుద్ధంగా మారడానికి దేవుడు నీ మీద ప్రేమ కలిగి నిన్ను గాయం చేశాడు. అంతే, బైబిల్ అలా చెప్పింది. ప్రభువారు నేను ఒకవేళ నిన్ను గాయం చేస్తే ప్రేమ కలిగే, ఆయన ప్రేమించే ప్రతి ఒక్కరిని గద్దించి శిక్షిస్తానన్నాడు. ఆయన గాయాలు అవుతాయి, ఎందుకంటే నువ్వు ప్రేమగా మారడానికి. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఎత్తబడి సమయంలో మనమందరూ ప్రభు యొక్క ఎత్తబాటుకు, మధ్యాకాశ పెళ్లి విందుకు పరిపూర్ణ వాక్యంతో సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్. మన జీవితం మరొకసారి ప్రభుత్వం అప్పగించుకుందాం. Amen.
ఎగిరే సమయం, ఎగిరే సమయం, నీ రెక్కలు చాపుకొని పైకి ఎగిరే సమయం, నీ రెక్కలు చాపుకొని పైకి ఎగిరే సమయం, నీ తల్లి పక్షికేక వినిపించగా విశ్వాసపు రెక్కలతో ఎగిరే సమయం, నీ తల్లి పక్షికేక వినిపించగా విశ్వాసపు రెక్కలతో ఎగిరే సమయం, ఎగిరే సమయం, ఎగిరే సమయం, నీ రెక్కలు చాపుకొని పైకి ఎగిరే సమయం, నీ రెక్కలు చాపుకొని పైకి ఎగిరే సమయం, నీ రెక్కలు చాపుకొని పైకి ఎగిరే సమయం. నమ్మదగినయ్యా, ఇది ఎగిరే సమయమే, ఎత్తబడే సమయమే, సరిదిద్దుకునే సమయమే. ఓ దేవ, రక్తములో ఉన్నామో లేదో, రక్తపు లైన్లో ఉన్నామో లేదో, పరిపూర్ణమైన వాక్యముతో ఉన్నామో లేదో, ఇది నా తండ్రి మేము పరీక్షించుకునే సమయమే. మార్పు లేని పిల్లలకు నాయన కృప ద్వారా మార్పు జరుగునుగాక. ఎవరైతే నాయన రక్షింపబడ్డారో, ఎవరైతే విమోచించబడ్డారో, ఎవరైతే నాయన ముందుగా నాయన కొనబడ్డారో, ఎవరినైతే నువ్వు నాయన సత్యవాక్యం ద్వారా కన్నావో, ఈ మట్టి శరీరంలో ఈ బిడ్డలందరూ మహిమ శరీరంలోకి వెళ్ళడానికి వాక్యముగా మారుదురు గాక. వారు భాగములో వారు సిద్ధపడుదురు గాక. దేవుడు తండ్రి, ఈ పాపపు శరీరమును జయించడానికి మమ్మల్ని భూమి మీదకి పంపావు. ఈ పాపపు శరీరములోని ప్రభువా నా తండ్రి నాయన మేము సాక్షి ఇవ్వడానికి భూమి మీదకి పంపావు. ఈ పాపపు శరీరములోనికి ప్రభువా నా తండ్రి నేను వాక్యపు శరీరానికి మార్చేయడానికి ప్రభువా మాకు ఒక సమయాన్ని, పోరాట సమయాన్ని ఇచ్చావు. దేవా, ప్రతి కాలంలో ఉన్న వారి అందరికంటే ఈ కాలంలో మాకెందుకు ఇంత ప్రత్యక్ష దొరికింది అంటే, ఈ కాలంలోనే ఆ ముద్రించబడిన పుస్తకాన్ని విప్పి మాకు ఇచ్చావు ప్రభువా. అది పరలోక రాజ్యంలో లేదు, కానీ అది కొందరు శరీరాల్లో శరీరమైనది. ఆ పుస్తకము తిన్నవారు శరీరంలో ఆ పుస్తకము శరీరమైనది. ఓ దేవా, ఆ పుస్తకాన్ని తినే భాగ్యం మాకు కూడా ఇచ్చినందుకు స్తుతులు ప్రభువా. ఆ కారణం చేతనే ప్రభువా మాకు సొంత ఆలోచనలు లేవని మాకు అర్థమైనవి. ఆ పుస్తకం తిన్న ఎవరికి సొంత ఆలోచనలు లేవు ప్రభువా. ఓ దేవా, పుస్తకం తిన్న తర్వాతనే తలరాయ ప్రత్యక్షత మాకు వచ్చింది ప్రభువా. ఎందుకంటే ఆ తల దిగొచ్చింది, ఆ పుస్తకాన్ని తీసుకొని వచ్చి ప్రభువా. ఆ తలకు ప్రాతినిధ్యం వహించేదే ఈ పుస్తకం ప్రభువా. ఈ పుస్తకం తిన్నవారిగా తలరాయి పెట్టబడుతుంది ఆయన. ఓ దేవా, మాకు ఈ తలరాయి ప్రత్యక్షతనిచ్చినందుకు స్తుతులు ప్రభువా. అదొక చిన్న గుంపుకి, ఒక ప్రత్యేకమైన తరగతికి అన్నావు ప్రభువా. మొదటి రాకలో ఒక చిన్న గుంపు ఏ రీతిగా ఈ విషయాలు అర్థం చేసుకునేవో, రెండవ రాకలో కూడా చిన్న గుంపే ఈ విషయాలు అర్థం చేసుకోండి అన్నావు నాయన. ఆ చిన్న గుంపులో మమ్మల్ని ఉంచినందుకు స్తుతులు ప్రభువా. ప్రతి మాట నూరంతరికి మాలో ఫలపరిచేయమని, తలంచి ప్రతి బిడ్డను దీవించమని, కృపకై దయకై ప్రతి కుటుంబాన్ని దీవించాయి. ప్రార్థన అవసరం బిడ్డలందరూ దీవించాయి తండ్రి. మాకు నాయన 17-18 తారీఖులో మీటింగ్స్ పెట్టాం ప్రభువా. మరి దిగమర నుంచి పాస్టర్ మార్గారు వస్తున్నారు ఇక్కడికి. ఆ 2 దినాల కూడా అద్భుతంగా జరుగును గాక, అద్భుతంగా జరుగును గాక. నీ కృపలో మేము ఆశీర్వాదాలు పొందుకుందాము గాక, మేము ఇంకా ప్రత్యక్షతను పొందుకుందాము గాక, ఇంకా ఎత్తబాటుకి సిద్ధపడదాము గాక, ఇంకా నేర్చుకోవాల్సిన కోకొల్లో ఉన్న విషయాలు నేర్చుకుందాము గాక, మేము వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు ప్రయాణం సాగించుదాము గాక. అలాంటి కృప మా సంఘ బిడ్డలందరికీ దయచేయి ప్రభు. దీవించమని తండ్రి, ఆశీర్వదించమని అడుగుతున్నాను. రాత్రికి ప్రభురాత్రి భోజనం మాకు మమ్మల్ని అందరూ సిద్ధపరచమని ప్రభు. ప్రతి బిడ్డని చేతికి అప్పగించుకోండి. నడిచిన కానుకలు దర్శనం బాగా పెట్టి భాషలో దయచేయించాలి స్వామి. ప్రతి మాట నిరంతరంగా ప్రభువా ఆ యొక్క మరియా యేసోబులో ఫలించినట్లుగా, ఎలిజబెత్ జకర్యాలో ఫలించినట్లుగా, అన్నా సుమేయులో ఫలించినట్లుగా, ఆ తూర్పు దేశ జ్ఞానుడు గొర్రెల కాపరులో ఫలించినట్టుగా, ఓ ఎన్నుకోబడిన ఆ 12 మంది అపోస్తలులో ఫలించినట్టుగా,
తండ్రినైన పాపాత్మ అనబడిన సమరీ స్త్రీ లాంటి వారు, రాహాబు లాంటి వారు, ప్రభు తండ్రినైన అతని సామాన్యులని పిలువబడిన వారిలో ప్రభు ఎస్తేర్ లాంటి వారు, రూతు లాంటి వారిలో ఫలించిన రీతిగా ఆ గొప్ప మాటలు మా జీవితాల్లో కూడా ఫలించునుగాక. ప్రతి మాట మాలో ఫలించునుగాక. మరి దీవించమని ప్రభు తండ్రి తిరిగెళ్తున్న మార్గాలు మా తోడుగుణము సమస్త ఘనత మహిమ ప్రభు మీకే తెలియజేస్తూ ఈ వర్తమానాన్ని బట్టి ఈ కృపా సమయాన్ని బట్టి లెక్కింపలేని స్తుతులు స్తోత్రం తెలియజేస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రభు యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి, ఆమేన్ వారి యొక్క సహవాసం, నమ్మకమైన శాంతి యొక్క సహవాసం, దేవుని సృష్టికి ఆది అయిన వారి యొక్క నిత్య సన్నిధి సహవాసం, ఆయన ఏర్పాటు చేసుకున్న చిన్న వధువుకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఎత్తబడే పర్యంతం వరకు సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. God bless you. God bless you all. అందరినీ దీవించును గాక. ఒకరు వదనాలు చెప్పుకోండి. 17